హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇది మేము చేసేబోతున్నాం కాన్స్టిట్యూషన్ ఎంసీక్యూస్. ఓకే, కాన్స్టిట్యూషన్ ఎంసీక్యూస్ ఫస్ట్ క్లాస్లో ఎందుకు చేస్తున్నామంటే ఆల్రెడీ వేరే క్లాసెస్ అంటే కాన్సెప్ట్ ఏమేమి ఉన్నాయి కాన్స్టిట్యూషన్లో, ఏ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఎలా ఉన్నాయి, ఓకే అంతా కాన్స్టిట్యూషన్కి చేసాం మేము. ఇది ఏంటి అంటే మన ఎగ్జామ్ ముందు ఒక మ్యారథాన్ సెక్షన్ లెక్క మీరు చూసేయాలి మీరు. అయితే ఇలాంటి క్వశ్చన్స్ మీకు రావచ్చు ఎగ్జామ్లో, ఏదైనా ఎగ్జామ్ కానీ ఇవ్వండి. అది ఏపీపీ అనుకోండి, లేకపోతే మన బార్ ఎగ్జామినేషన్ అనుకోండి, ఏదైనా ఓకే. లా రిలేటెడ్ ఏం ఎగ్జామ్ ఉంటే ఆ ఎగ్జామ్లో ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ ఇంపార్టెంట్ కాబట్టి కాన్స్టిట్యూషన్ క్వశ్చన్స్ వస్తాయి ఎలా అయినా. ఓకే, ఇప్పుడు వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు నా ఛానల్కి అంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలానే వేరే క్లాసెస్ మీకు కూడా రెగ్యులర్గా వస్తాయి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇంకా అన్నెసెసరీగా నేను మధ్యలో ఏం చెప్పను. డైరెక్ట్ ఇక్కడ ఏంటంటే ఆన్సర్స్కి కరెక్ట్ మార్క్ వేసినాం, బికాస్ ఇక్కడ కింద కూడా ఆన్సర్స్ ఉన్నాయి. ఓకే, డైరెక్ట్ ఎందుకు చేస్తున్నాం ఇవి అంటే యాజ్ ఎ పీడిఎఫ్ లెక్క ఈ ఒక పర్టికులర్ ఒక బుక్ ఉంది. ఆ బుక్ నుంచి ఒక పీడిఎఫ్ ఫార్మెట్ తయారు చేసి ఈజీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నట్టు. అయితే కాన్స్టిట్యూషన్లో ఎక్కడి నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఆ క్వశ్చన్స్ని ఏ స్టేట్స్లో అడిగినరు అన్నట్టు క్వశ్చన్ ఉంది. ఓకే, ఈ బుక్ ఏంటంటే చాలా వాల్యుబుల్ బుక్. నేను ఇక్కడ ఏమో అడ్వర్టైజ్మెంట్ చేయట్లేదు బుక్ది, కానీ బుక్ ఇంపార్టెంట్. ఇది క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి అన్నట్టు చెప్తున్నా. ఓకే, ఎందుకంటే చాలా మంది దగ్గర ఈ బుక్ కూడా ఉండదు ఈ పర్టికులర్. అయితే చాప్టర్ వైజ్ లేకపోతే టాపిక్ వైజ్ ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి ఇవి ఒక మ్యారథాన్ సెక్షన్ లెక్క చెప్తున్నా. అలానే ఒక టాపిక్ చదివింటారు అనుకోండి, మీరు వచ్చి ఇక్కడ చూసేయండి అది క్వశ్చన్స్ మీతోని వస్తున్నాయా రావట్లేదా అన్నట్టు. క్వశ్చన్ చదివేసరికి మీకు ఆన్సర్ వచ్చేస్తే అర్థం చేసుకోండి ఇక మీకు వచ్చేసింది ఆ టాపిక్. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఒకవేళ నా వాయిస్ క్లియర్గా కూడా రాకపోతే మీరు జస్ట్ చూస్తే కూడా చాలు. ఓకే, బికాజ్ ఆన్సర్స్ ఇక్కడనే ఉన్నాయి కాబట్టి మీరు ఈ స్క్రీన్ ఆన్ చేసి చదువుకుంటే కూడా అయిపోతుంది. చలో, టైం వేస్ట్ చేయకుండా ఈ మ్యారథాన్ సెక్షన్ చూద్దాం. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఏమేమి చేయొచ్చు, ఇంకా వేరే క్వశ్చన్స్ రావచ్చా. అయితే మన ఏపీపీ ఎగ్జామ్ ఇంపార్టెంట్ ఉంది కదా, 118 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, ఆ 118 వేకెన్సీస్కి మరి 3000 ప్లేసెస్ స్టూడెంట్స్ రాస్తున్నారు, అవి కూడా ఇంపార్టెంట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ ఉంటుంది, అందుకోసం చేస్తున్నాం. ఓకే గైస్, చలో ఫస్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్ యాజ్ ఏ సుప్రీం సోర్సెస్ ఆఫ్ అ పవర్. ఏం సోర్సెస్ ఆఫ్ పవర్ అనేసి ఉంది. ఇది ఎందుకు చేస్తున్నామంటే ఇప్పుడు వరకు ఈ కాన్స్టిట్యూషన్ చదవలేదు పిల్లలు అంటే వాళ్ళు చూడకండి, ఎందుకంటే వాళ్ళకు అర్థం కాదు. ఫస్ట్ మీరు ఏం చేయండి, మన క్లాస్ లెక్చర్ చూడండి, తర్వాత ఈ క్వశ్చన్స్ అర్థమవుతాయి, లేకపోతే ఇలాంటి క్వశ్చన్స్ అర్థం కావు. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్ చెప్తున్నాం, తర్వాత ఆన్సర్స్ చేయాలి. ఓకే, ఇక్కడ నేను ఆప్షన్స్ కూడా అన్నీ చదవను, బికాజ్ రైట్ ఆన్సర్ ఏముంటుందో అదే చదువుతాను. ఎందుకంటే ఒకవేళ మీ దగ్గర టైం లేదు అంటే కూడా మీరు వినొచ్చు. ఓకే, మధ్యలో కూడా నేను ఏం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయను. ఒకవేళ రాకపోతే లేకపోతే ఆల్ ఆఫ్ ది అబవ్ ఇలా ఆన్సర్స్ ఉంటే అలా చూసేద్దాం. ఓకే, చలో ఫస్ట్ క్వశ్చన్ ఏముంది చూద్దాం. సుప్రీం సోర్సెస్ ఆఫ్ పవర్ ఏంటి అన్నట్టు దేనికి కన్సిడర్ చేస్తున్నామంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి సుప్రీం సోర్సెస్ ఆఫ్ పవర్ అంటాం మేము ఫస్ట్ క్వశ్చన్లో. సెకండ్ క్వశ్చన్ ఏమంటుంది మాకు, ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ డెడికేటెడ్. దేని మీద డెడికేటెడ్ ఉంది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ద పీపుల్ ఆఫ్ ఇండియా మీద. ఓకే, థర్డ్ క్వశ్చన్, ద Constitution defines and determines the రిలేషన్ బిట్వీన్. దేనికి ఏం డిటర్మైన్ చేస్తుంది, డిఫైన్ చేస్తుంది అని చెప్తున్నాం. క్వశ్చన్ నెంబర్ థర్డ్లో వేరియస్ ఇన్స్టిట్యూషన్ అండ్ ది ఏరియా ఆఫ్ ఎ గవర్నమెంట్ అది చేస్తాం. ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ అండ్ జ్యుడిషియరీ గురించి చెప్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ గవర్నమెంట్ గురించి చెప్తున్నాం. అన్ని ఫెడరల్ సిస్టంలో ఏముంటుందంటే రెండే ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. కానీ మాకు త్రీ బాడీస్ ఉన్నాయి ఇక్కడ, సెంట్రల్, స్టేట్ అండ్ లోకల్ గవర్నమెంట్. ఓకే, అందుకోసం ఆన్సర్ ఈజ్
all of the above. Fourth question, the number of the article and the schedules in original Indian ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి కాన్స్టిట్యూషన్లో? 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ ఉన్నాయి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో. ఇప్పుడు వచ్చేసరికి మనకు ఎన్ని అయినాయి అంటే 440 ప్లస్ ఆర్టికల్స్ అయినాయి, 12 షెడ్యూల్స్ అయినాయి. ఓకేనా? అవి ఒకసారి క్రాస్ చేసుకోండి, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మరి వచ్చేసరికి ఏంది ఇక్కడ? ఫోర్త్ క్వశ్చన్, ద నంబర్ ఆఫ్ ది ఆర్టికల్స్ అండ్ ది షెడ్యూల్స్ ఇన్ ఒరిజినల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాస్. చదివాం కదా ఇది ఫోర్త్. హౌ మెనీ పార్ట్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ అ కాన్స్టిట్యూషన్? పార్ట్స్ ఎన్ని ఉన్నాయి మన కాన్స్టిట్యూషన్లో అనేసరికి ఇక్కడ 22 పార్ట్స్. ఓకే, 22 పార్ట్స్ ఉన్నాయి మన కాన్స్టిట్యూషన్లో. సిక్స్త్ క్వశ్చన్, అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ సుప్రీం? కాన్స్టిట్యూషన్ అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ సుప్రీం? అయితే కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏంటి సుప్రీం? ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి కాన్స్టిట్యూషన్. ఓకే, కాన్స్టిట్యూషనే సుప్రీం. ఇక్కడ మార్క్ ఏ ఉంది, అది రాంగ్. ఓకే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అదే సుప్రీం. ఆల్రెడీ చేసాము అవి క్వశ్చన్. ఓకే, హూ ఈజ్ ది నోన్ యాజ్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్? ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్. ఓకే, the idea of the framer, the Constituent Assembly of India was contained in క్యాబినెట్ మిషన్ ప్లాన్ నుంచి ఇది ఐడియా వచ్చింది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో. ఓకే, డెరార్కీ, దీనికి డయార్కీ అంటాం, డెరార్కీ అంటాం, మీ ఇష్టం, ఎలా అయినా మీరు ప్రొనౌన్స్ చేయొచ్చు. దీనికి వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా బై విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్? ఎలా ఎస్టాబ్లిష్ అయింది? డెరార్కీ. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919లో ఎస్టాబ్లిష్ అయింది. 10th క్వశ్చన్ వచ్చేసరికి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్ మేడ్ ది సెంట్రల్ లెజిస్లేషన్ బై క్యామరల్? ఓకే, ద కౌన్సిల్ ఆఫ్ ది స్టేట్ అండ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఏ యాక్ట్ నుంచి ఇవి అడాప్ట్ అయితే బై క్యామరలిజం తీసుకున్నాం, లెజిస్లేషన్ అండ్ ది కౌన్సిల్ ఆఫ్ ది స్టేట్ది. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1990. సెకండ్ పేపర్, విచ్ వాజ్ ది basis of constituting అసెంబ్లీ ఆఫ్ ఇండియా? క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఆల్రెడీ చూసాము ఈ క్వశ్చన్. ఇలా చేసుకుంటూ పోతాం. ఓకే, 17th క్వశ్చన్ చూడండి, హూ వాజ్ ది టెంపరీ చైర్మన్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా? టెంపరీ చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ సిన్హా, సచ్చినందన్ సిన్హా. కంప్లీట్. 12th క్వశ్చన్ చూడండి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిలేట్స్ టు ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ఎ పవర్ టు ది ఇండియాస్ అండ్ ది పార్టిషన్ ఆఫ్ ది కంట్రీ? ద మౌంట్ బ్యాటన్ ప్లాన్. ఓకే, మౌంట్ బ్యాటన్ ప్లాన్ నుంచి ఇది పవర్ వచ్చింది పార్టిషన్కి, పార్టిషన్ ఆఫ్ కంట్రీ అయింది. ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్, ఇవి గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ టు ఇండియా అండ్ పార్టిషన్ ఆఫ్ కంట్రీ అంటే మౌంట్ బ్యాటన్ ప్లాన్. ఓకే, 18th క్వశ్చన్ చూడండి, ద చైర్మన్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఎవరు చైర్మన్ ఎవరు ఉన్నారు అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. టెంపరీ చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ సిన్హా. మరి అదే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీది చైర్మన్ అయితే పర్మనెంట్ చైర్మన్ ఎవరు అంటే ఇక్కడ రాజేంద్ర ప్రసాద్. ఓకే, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. 13 చూడండి, క్వశ్చన్ నెంబర్ 13, ద ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 కమింగ్ టు బి ఎ ఫోర్స్. 1 ఎప్పుడు వచ్చింది? ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 18th July 1947. ఓకే, 19th క్వశ్చన్ చూడండి, విచ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ఎ లా డే? లా డేకి ఏ డే అబ్జర్వ్ చేస్తాం అంటే ఏ డే సెలబ్రేట్ చేస్తామంటే 26th Novemberకి లా డే అని అనుకుంటాం. ఓకే, ఎందుకంటే అప్పుడు మన కాన్స్టిట్యూషన్ వచ్చింది కాబట్టి. యాజ్ ఎ లాయర్ కాన్స్టిట్యూషన్ చాలా ఇంపార్టెంట్ అనేసరికి మనకు అందరికీ తెలుసు. కానీ కొందరు ఏంటంటే
కాన్స్టిట్యూషన్ లాయర్ ఉండి మరి చెప్తారంటే వాళ్ళకు రైట్స్ తీసేసి అయితే డిస్క్రిమినేట్ అవుతున్నారు వాళ్ళు అన్నట్టు చెప్తూ ఉంటారు. కానీ అసలు కాదు అలా. ఒకసారి ఎవరైనా ఇలా చెప్తే ఎవరిదైనా థాట్ లేకపోతే వాళ్ళది మెంటల్ కండిషన్ ఉందనుకోండి, అలా డిస్క్రిమినేట్ చేస్తుంది. కాన్స్టిట్యూషన్ ఉండొద్దు, మాకు రిజర్వేషన్ పోతున్నాయి, అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకే ఎక్కువ రిజర్వేషన్ ఉంది, మాకు ఏంటంటే వీళ్ళకు డిస్క్రిమినేట్ అవుతుంది, అయితే మాకు డిస్క్రిమినేట్ అవుతుంది అని వాళ్ళు అనుకున్న వాళ్ళు ఒకసారి వెళ్ళి కాన్స్టిట్యూషన్ బ్యాక్గ్రౌండ్ అసలు ఎందుకు వచ్చింది కాన్స్టిట్యూషన్, వాళ్ళు ఫస్ట్ ఎలా ఉన్నారు అది చూసుకోవాలి ఫస్ట్. ఓకే. ఏంటంటే చాలాసారి ఏంటంటే మనకు ఏదన్నా ఇష్యూస్ అయితే కూడా బ్లేమ్ ఏం చేస్తారంటే మన కాన్స్టిట్యూషన్కి ఇస్తారు. అయితే కాన్స్టిట్యూషన్ వల్లనే మాకు జాబ్స్ వస్తలేదు, కాన్స్టిట్యూషన్ వల్లనే మనకు ఏంటంటే వేరే ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ లేకపోతే జాబ్స్ ఆపర్చునిటీలో లేకపోతే ర్యాంక్స్ రావట్లేదు అన్నట్టు అంటారు. కానీ మీరు మంచిగా చదివితే మీరు మీరు ఏ కేటగిరీలో ఉన్నా, ఓసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఏదైనా బీసీఏ నుంచి బీసీడీ వరకు ఉన్నా కూడా ఏం పర్వాలేదు. కానీ మీరు మంచిగా చదివితే మీరు ఏ కేటగిరీలో ఉన్నా కూడా మీకు జాబ్ దొరుకుతుంది. ఓకేనా. కానీ వట్టిగానే బ్లేమ్ చేస్తూ కూర్చోవద్దు. అయితే కాన్స్టిట్యూషన్ వల్ల మనకు రిజర్వేషన్ లేదు, కాన్స్టిట్యూషన్ వల్ల ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎక్కువ రిజర్వేషన్ ఉంది, కాన్స్టిట్యూషన్ వల్ల వీళ్ళకు ఉంది, అది ఉంది, ఇది ఉంది అని. ఓకే. ఎవరైనా హార్డ్ వర్క్ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా దొరుకుతుంది. ఓకే. అదే అనకండి వాళ్ళకు ఈక్వల్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఈక్వల్గా ఉండాలి కదా అని. అలా కాదు. ఓకే. చాలామంది ఉన్నారు ఇప్పుడు కూడా అడ్వకేట్ ఉండి మరీ ఏం చేస్తున్నారంటే వాళ్ళకు ఏంటంటే వాళ్ళ మెంటల్ ఎబిలిటీ ఇంకా చేంజ్ కాలేదు, మెంటల్ కెపాసిటీ చేంజ్ కాలేదు వాళ్ళది. అయితే వాళ్ళు ఇంకా అనుకుంటున్నారంటే వేరే వాళ్ళు క్యాస్ట్ ఉంటాయి కదా, కొంచెం చిన్న క్యాస్ట్ అంటాం, లేకపోతే నేనంట నా ఒపీనియన్ ఏంటంటే క్యాస్ట్ ఏదైనా పర్వాలేదు, ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ అయితే ఉన్నావు కదా, నువ్వు మనిషి అయితే ఉన్నావు కదా, అలానే ఫస్ట్ అది చూడు. వాళ్ళు ఏ క్యాస్ట్, వాళ్ళు అది క్యాస్ట్, వాళ్ళు ఇది క్యాస్ట్ అది చూడకు. ఓకేనా. ఫస్ట్ నువ్వు మంచి మనిషిగా తయారవు ఫస్ట్. ఇలా డిస్క్రిమినేట్ చేస్తూ కాన్స్టిట్యూషనే మనకు ఇది చేసింది అది చేసింది అన్నట్టు కాన్స్టిట్యూషన్కి బ్లేమ్ చేయకు. కాన్స్టిట్యూషన్ సుప్రీం లా వట్టిగానే చెప్పలేదు. అది ఒక ఏంటంటే ఒక బ్రాడ్ ఉంది దానికి పర్పస్. ఇంకా అది మీకు వట్టిగానే ఇలా తీసేయాలి లేకపోతే పెట్టాలన్నట్టు ఉండదు. అర్థమైందా. యాజ్ ఏ లాయర్గా నువ్వు ఇప్పుడు కూడా చేంజ్ కాలేదు అంటే ఇక మళ్ళీ ఎప్పుడు కావు చేంజ్. ఎక్కడున్నాం మేము ఇప్పుడు, పోండి అది స్టోరీ పక్కకు పెట్టేద్దాం. ఓకే చలో. వెన్ వాజ్ ది ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు నడిచింది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీది అంటే, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏంటి, కాన్స్టిట్యూషన్ ఎలా తయారైంది, ఎప్పుడు వచ్చింది అన్నట్టు ఆల్రెడీ మా దగ్గర వీడియోస్ ఉన్నాయి, అవి ఒకసారి చూసుకోండి, మీకు అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ వచ్చి క్వశ్చన్స్ చేసిండ్రు అనుకోండి, ఈజీగా క్లియర్ అవుతుంది మీది కాన్సెప్ట్. ఓకే. కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఫస్ట్ టైం ఎప్పుడు హెల్డ్ అయింది అంటే 9th డిసెంబర్కి హెల్డ్ అయింది. ఓకే. 9th డిసెంబర్. సెకండ్ టైం ఎప్పుడు అయింది అంటే 13th డిసెంబర్కి. క్వశ్చన్ నెంబర్ 14లో చూసుకోండి. ఓకే. 9th డిసెంబర్ ఫస్ట్ టైం, 13th డిసెంబర్ సెకండ్ టైం. ఓకే. 20 క్వశ్చన్ నెంబర్ చూడండి. ద టాస్క్ ఆఫ్ ది మేకింగ్ ది కాన్స్టిట్యూషన్ వాజ్ ఓవర్. ఎప్పుడు వరకు ఏ రోజు కాన్స్టిట్యూషన్ది మేకింగ్ టాస్క్ అయిపోయిందంటే ఎప్పుడు వరకు చేసిండ్రు అంటే 26th నవంబర్ 1949లో మనకు కాన్స్టిట్యూషన్ది అయితే మొత్తం రాసేసిండ్రు అన్నట్టు. ఓకే. ఇప్పుడు చూడండి 15th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 15th క్వశ్చన్ వచ్చేసరికి 15th క్వశ్చన్ ఏముంది,
15th క్వశ్చన్. ద ఫస్ట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మీటింగ్ హెల్డ్ ఆన్ ది ఏం చెప్తున్నాం 9th December 1946లో ఫస్ట్ టైం అయింది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఎవరు ప్రిసైడింగ్ ఓవర్ అంటే ఎవరు చేసిండ్రు అయితే ఎవరు చూస్తారు కదా. అయితే ఇప్పుడు జడ్జెస్ ఉన్నారు. ఆ జడ్జెస్లో అయితే ఒక కోర్టులో జడ్జ్ ఉంటాడు కదా. ఆ జడ్జ్ ముందునే ఇలా నడుస్తుంది కదా, అలానే అన్నట్టు. ఓకే, ఎస్ఎన్ సేనా ముందు నడుస్తుంది అన్నట్టు. అయితే ఆ మీటింగ్లో ప్రిసైడింగ్ ఓవర్ అన్నట్టు చెప్తాం. ఇంకా ఏంది ఇక్కడ 21 చూడండి. ఆన్ విచ్ ఎమంగ్ ఒక్క నిమిషం. On which amongst the following days the Constitution of India come into be a force? Constitution India ఎప్పుడు ఫోర్స్లో వచ్చిందంటే 26th January 1950. అడాప్ట్ అయ్యేది డేట్ వేరే, ఎన్ఫోర్స్ అయ్యింది డేట్ వేరే. అడాప్ట్ చేసినామంటే మేము కాన్స్టిట్యూషన్ తీసుకొని వచ్చినామంటే 26th November 1949కి తీసుకొని వచ్చినాం. అదే ఎన్ఫోర్స్ అయిందంటే ఆ రోజు నుంచి అప్లికేబుల్ అయింది అన్నట్టు. ఆ డే ఏంటి అంటే 26th January 1950. ఓకే, ఇప్పుడు ఏంటంటే ద మెంబర్ ఆఫ్ ఎ డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ఎ కాన్స్టిట్యూయెంట్ అయితే డ్రాఫ్టింగ్ కమిటీలో ఎన్ని మెంబర్స్ ఉన్నాయి అంటే ఇక్కడ 7 అని ఉంది. ఓకే, ఒకసారి క్రాస్ చేయండి మీరు 7 అని. ఓకే, ఇప్పుడు చూడండి 7 మెంబర్స్ ఒకసారి చూసుకోవాలి. అది హూ అడాప్ట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఎవరు అడాప్ట్ చేసిండ్రు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని. మాకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కావాలన్నట్టు అది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అడాప్ట్ చేసింది. ఓకే, ఇప్పుడు చూడండి 23rd క్వశ్చన్. సావరెనిటీ అండర్ ది కాన్స్టిట్యూషన్ బిలాంగ్ టు. సావరెనిటీ అంటే ఏంటి అంటే ద పీపుల్కి సావరెనిటీ ఉండాలి. ఓకే, 23 ఇక్కడ సైడ్కి 29 చూద్దాం. అయితే ఒక తర్వాత ఒక ఇలా వస్తలేదు, అందుకోసం ఇలా చూద్దాం. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ provides a unitary state with a subsidiary federal feature rather than the federal state with a subsidiary unitary state. అయితే ఎవరు చెప్పిండ్రు అన్నట్టు ఇవి డెఫినేషన్. ఓకే, ప్రొఫెసర్ కేసీ వేర్ చెప్పిండ్రు ఇవి. ఓకే, యూనిటరీ స్టేట్ ఉంది, కాన్స్టిట్యూషన్ ఏముంది అంటే యూనిటరీ స్టేట్ ఉంది విత్ దిస్ సబ్సిడరీ ఫెడరల్ ఫీచర్ అండ్ ది రాదర్ దెన్ ది ఫెడరల్ స్టేట్ అన్నట్టు. ఓకే, విత్ ది సబ్సిడరీ యూనిటీ ఫీచర్. which Indian artist decorated the handwriting copy of the constitution. అయితే ఇది రిటర్న్ కాన్స్టిట్యూషన్లో ఉంది. మన కాన్స్టిట్యూషన్ ఎలా రాసిండ్రు అంటే హ్యాండ్ రైటింగ్లోనే రాసిండ్రు. ఓకే, హ్యాండ్ రైటింగ్లో రాసి ఉంది మన కాన్స్టిట్యూషన్. ఆ హ్యాండ్ రైటింగ్ రాసిన తర్వాత ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే ఒక బుక్ తయారవుతుంది కదా, దానికి డెకరేట్ ఎవరు చేసిండ్రు అంటే అది నందలాల్ బోస్ చేసిండ్రు, డెకరేటెడ్. ఓకే, కాన్స్టిట్యూషన్కి. ఇప్పుడు రియల్ది రాసిన కాన్స్టిట్యూషన్ ఎక్కడ ఉంది అన్నట్టు క్వశ్చన్ ఒకవేళ మీకు అడిగితే ఏంటంటే సుప్రీంకోర్టులో ఉంది అది. ఓకే, సుప్రీంకోర్టులో లైబ్రరీ ఉంది కదా, ఆ లైబ్రరీలో మనకు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ రాసింది హ్యాండ్ రైటింగ్లో రాసింది ఉంది. ఓకే, అది వాళ్ళు. ఇప్పుడు 25th క్వశ్చన్ ఇక్కడ ఏముంది 30 క్వశ్చన్లో హూ అమంగ్ ది ఫాలోయింగ్ హ్యాస్ సెట్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంట్రలైజింగ్ ది టెండెన్సీ అనేసరికి ఎవరు చెప్పిండ్రు అంటే సర్ జెనింగ్ అన్నారు. ఓకే, 25th క్వశ్చన్ చూడండి. విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ లాయర్ ప్రిసైడ్స్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి అంటే
25th question, which among the following is described as a lawyer paradise అని దేనికి అంటాం అంటే ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి అంటాం లాయర్ ప్యారడైజ్ అని. తర్వాత చూడండి 31 క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ నాట్ అండ్ ది ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ ఫెడరల్ కాన్స్టిట్యూషన్. ది క్యారెక్టరిస్టిక్ లేదు అనేసరికి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏ పవర్ ఉంది ఓకే. సుప్రీమసీ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్ కూడా ఉంది అండ్ ది ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ఎ గవర్నమెంట్ లేదు. ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఫెడరల్ కాన్స్టిట్యూషన్ది కాదు. ఫెడరల్ కాన్స్టిట్యూషన్లో ఏమేమి ఉంది, రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంది, డిస్ట్రిబ్యూషన్స్ ఆఫ్ ఎ పవర్ ఉంది. డిస్ట్రిబ్యూషన్స్ ఆఫ్ పవర్ అంటే లెజిస్లేటివ్, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అవి. సుప్రీమసీ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్ ఉంది, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లేదు ఓకే. 32 చూడండి, according to the Supreme Court decision in S.R. Bommai versus the Union of India, the Constitution of India is. ఈ కేసులో ఏమన్నారు అంటే కాన్స్టిట్యూషన్కి ఎస్ఆర్ బొమ్మాయితో ఈ కేసులో అయితే మనకు ఏం డిసిజన్ వచ్చిందంటే ఫెడరల్ అనేసరికి చెప్పినాం మేము కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఫెడరల్ ఉంది మనకు అని చెప్పినాం ఓకే. తర్వాత ది 26th క్వశ్చన్, ఇన్ ఇండియా వేర్ ఫాలో అంటే అడ్వైజరీ సిస్టమ్ ఆఫ్ జస్టిస్ అని దానికి ఫాలో అవుతాం మేము. అడ్వైజరీ సిస్టమ్ ఆఫ్ జస్టిస్కి ఫాలో అవుతాం అవి రాయండి. ఎమికస్ క్యూరే సిస్టమ్ ఆఫ్ జస్టిస్ అంటే ఎమికస్ క్యూరే మీన్స్ ఏంటి అంటే ఇక్కడ 26లో ఆప్షన్ సిలో రాసి ఉంది చూడండి. ఎమికస్ క్యూరే అంటే ఫ్రెండ్ ఆఫ్ ది కోర్ట్ అన్నట్టు, కోర్ట్ది ఒక ఫ్రెండ్, దానికి ఎమికస్ క్యూరే అంటాం ఓకే. అది వద్దు మనకు, అలా మనకు కోర్ట్స్ ఇండియన్ కోర్ట్స్ కావు అన్నట్టు ఓకే. అడ్వైజరీ సిస్టమ్ ఆఫ్ జస్టిస్ నడుస్తుంది ఇక్కడ. బేసిక్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ ఫెడరల్ కాన్స్టిట్యూషన్ ఈజ్ దాట్ ది కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఫెడరల్ కాన్స్టిట్యూషన్ది ఫీచర్ ఏముంది ఫస్ట్ అంటే చూడండి, ఈజ్ ఏ రిటర్న్ అండ్ ప్రొవైడ్ ఫర్ ది సపరేషన్ ఆఫ్ ఎ పవర్ ఓకే. which was the first country to have a written constitution. అయితే ఏ కంట్రీకి ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంది అంటే యూఎస్ఏ వాళ్ళకు ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంది. మరి యూఎస్ఏ వాళ్ళకు ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంది అంటే వాళ్ళకు చిన్న కాన్స్టిట్యూషన్, ఇంకా అందరికన్నా చిన్న కాన్స్టిట్యూషన్ కూడా వాళ్ళదే. అదే మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటి అంటే లెంతియస్ట్ కాన్స్టిట్యూషన్ అన్నట్టు, ఇందులో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి వాళ్ళకు లేవు అన్నీ ఓకేనా. ఇక్కడ 395 అలా ఉన్నాయి ఓకేనా. ఎందుకు ఉన్నాయి అంటే మేము అన్ని ఫీచర్స్ ఏం చేసినామంటే ఆ కంట్రీ నుంచి ఈ కంట్రీ నుంచి అటు ఇటు నుంచి అన్నీ తీసుకొని వచ్చి జమా చేస్తే ఎలా అయినా ఎక్కువ అయిపోతుంది. అవి కూడా మన కంట్రీకి ఏంటంటే యూస్ఫుల్ ఉన్నదే వేసినాం అన్నట్టు ఓకే. ఫ్రేమర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేసిండ్రు అంటే ఏమేమి మనకు ఏదేది మంచి ఫీచర్స్ ఉన్నాయి అవే వేసిండ్రు, అందుకోసం అది అంత లెంత్గా తయారైంది మన కాన్స్టిట్యూషన్. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మేము, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏముంది అంటే పార్ట్లీ ఫెడరల్ ఉంది, పార్ట్లీ యూనిటరీ ఉంది ఓకే. కొన్ని పార్ట్లీ ఫెడరల్ ఉంది, పార్ట్లీ యూనిటరీ ఉంది. ఇవి కొన్ని బేసిక్స్ ఏంటి అంటే మనకు వేరే వీడియోస్ క్లాస్ లెక్చర్స్ చూస్తే మీకు తెలుస్తుంది ఓకేనా. మ్యారథాన్ సెక్షన్ ఇప్పుడు వచ్చేపోతుంది, ఈ త్వరలోనూ పెడతాను, అది ఒకసారి చూసుకోండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిటర్మైన్ ది ఫెడరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఫెడరల్ క్యారెక్టర్ ఏంది అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ ఓకే, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ బిట్వీన్ ది సెంట్రల్ అండ్ స్టేట్. ఫెడరల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ ఇండియన్ కాన్స్టిట్యూషన్. తర్వాత 35, in which one of the following cases the Supreme Court had held that state do not enjoy the sovereignty under the Indian Constitution.
as it is does not provide for a federal character in the strict sense స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో. ఓకే, తర్వాత వచ్చేసరికి ఏముంది ఇక్కడ, ఇవి చూడండి 26 based on the federal system the guardians of Indian constitution is. ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ది గార్జియన్ ఎవరు అంటే జ్యుడిషరీ అంటాం. ఓకే, జడ్జెస్ జ్యుడిషరీ వాళ్ళే చూస్తారు కదా కాన్స్టిట్యూషన్కి ఏమైనా అయితే ఏదైనా ప్రొవిజన్స్ చూడాలి అంటే అది అన్నట్టు. The Supreme Court of India described the Indian Constitution as not a truly federal in which one of the following case. అయితే సుప్రీం కోర్ట్ ఒక కేసులో ఏమన్నదంటే కాన్స్టిట్యూషన్ యాజ్ ఎ నాట్ ట్రూలీ ఫెడరల్ కాదు ఇది అన్నది. ఓకే, అది ఏ కేసులో అన్నదంటే మన స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో అన్నది. మరి చూడండి 38 క్వశ్చన్ చూడండి. ఇండియా ఈజ్ అ కాల్డ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ బికాస్. ఇండియాకి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఎందుకు అంటున్నాం మేము అని చెప్తే ఇండియా యాజ్ ఎ హెడ్ ఈజ్ ఏ ఎలెక్టెడ్ బై పీపుల్. అది ఇండియా హెడ్ ఎలెక్టెడ్ బై పీపుల్ అంటే ఇప్పుడు మనకు మోదీజీకి ఎలెక్ట్ చేసినాం కదా మేము, అలానే ఇండియాది హెడ్ ఎవరు అంటే కూడా మోదీజీ అవుతారు, ఐ మీన్ పిఎం అవుతారు. పిఎంకి ఎలా ఎలెక్ట్ చేస్తున్నాం మేము అంటే ఓటింగ్ పవర్తోని ఓటేసి ఎలెక్ట్ చేస్తాము అలానే. ఓకే, స్టేట్ అంటే మన తెలంగాణనే కాదు, మన ఆంధ్రాదే కాదు, స్టేట్ అంటే మన కంట్రీకి అంటున్నాం ఇక్కడ, ఆ సెన్సెస్ ఇది. ఓకే, ఇది స్టేట్స్ హెడ్ ఈజ్ ఏ ఎలెక్టెడ్ బై పీపుల్, అయితే మేము ఎలెక్ట్ చేసినాం అన్నట్టు. 39 క్వశ్చన్ చూడండి, లిస్ట్ ఉంది. రిపబ్లిక్ అంటే ఏంటి, సెక్యులర్ అంటే ఏంటి. రిపబ్లిక్ ఏముంది, హెడ్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ నాట్ ఏ హెడిటరీ మొనార్క్. సెక్యులర్ అంటే స్టేట్ డస్ నాట్ రికగ్నైజ్ ఎనీ రిలీజన్. ఓకే, ఎక్కడ ఉన్నాం, డెమోక్రసీ అంటే ఏంటి. డెమోక్రసీ అంటే ఏ ఫార్మ్ ఆఫ్ ఎ గవర్నమెంట్ విచ్ గెట్ ఇట్స్ అథారిటీ ఫ్రమ్ ది విల్ ఆఫ్ ది పీపుల్. డెమోక్రసీ ఇవి అన్నీ రైట్ ఉన్నాయి మనకు. సెక్యులర్ అంటే స్టేట్కి ఒక ఏమీ రిలీజియన్ ఉండదు. ఓకే, అలా చెప్తున్నాం. రిపబ్లిక్ అంటే మేము ఇండిపెండెంట్గా అయితే హెడ్ మేమే, మాకు వేరే కంట్రీస్ అలా రూలింగ్ అవి చేయొద్దు అన్నట్టు. డెమోక్రసీ అంటే ఏ ఫార్మ్ ఆఫ్ ఎ గవర్నమెంట్ విచ్ గెట్స్ ఇట్స్ అథారిటీ ఫర్ ది విల్ ఆఫ్ ది పీపుల్. ఇది ఓటింగ్ పవర్తోని మనకు వచ్చినాం కదా అది. ఓకే, అది 3 కూడా రైటే ఉంది. సెక్షన్ 4 క్వశ్చన్ నెంబర్ 40 చూడండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్కి ఏమేం రైట్ ఉన్నాయో అవి పెట్టండి. ద సైలెంట్ ఫీచర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్. సైలెంట్ ఫీచర్ ఏమేమి ఉన్నది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. సింగిల్ సిటిజన్షిప్ ఫర్ హోల్ ఆఫ్ ఇండియా. ఓకే, మన ఇండియాలో ఏముంది, సింగిల్ సిటిజన్షిప్ ఉంది. సెక్షన్ 4 క్వశ్చన్ నెంబర్ 40లో చూడండి. సైలెంట్ ఫీచర్లో ఏమేమి వస్తున్నాయి అంటే సింగిల్ సిటిజన్షిప్ ఉంది. ఇంకా ఏముంది ఇక్కడ, స్ట్రిక్ట్లీ ఫెడరల్, స్ట్రిక్ట్లీ లేదు, పార్ట్లీ ఉంది, పార్ట్లీ యూనిటరీ ఉంది. ఇక్కడ చూసినాం కదా ఆల్రెడీ, అలానే లేదు. 2 లేదు. 3 ఎలా ఉంది, యూనిక్ బ్లెండ్ ఉంది. యూనిక్ కొంచెం బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ ఉంటుంది అండ్ ఫ్లెక్సిబుల్ ఉంటుంది. రిజిడిటీ అంటే అలానే గట్టిగా ఉంటుంది అన్నట్టు, ఫ్లెక్సిబిలిటీ అంటే మూవబుల్ అన్నట్టు ఈజీగా, అలానే. సెక్షన్ క్వశ్చన్ నెంబర్ 40 అయిపోయింది. మరి 41లో చూడండి. అవుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ విచ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఒక మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రిలేట్ లేదు అట, అన్నీ ఉన్నాయట. అవి ఏంటి అంటే ప్రెసిడెన్షియల్ సిస్టమ్ లేదు, అయితే డెమోక్రసీ ఉంది, ఫెడరల్ ఉంది, సెక్యులర్ ఉంది, సోషలిస్ట్ ఉంది. ప్రెసిడెన్షియల్ సిస్టమ్ లేదు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. ఓకే, 42nd క్వశ్చన్ చూడండి. కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ మెకానిజం అండర్ ది విచ్ ది law are to be made and not merely an act which declare what the law is to be had been laid down by the Supreme Court in Indian. ఏ కేసులో అన్నారంటే ఇండియా సిమెంట్ లిమిటెడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఓకే,
అయితే ఇప్పుడు ఏం చదివినామంటే కాన్స్టిట్యూషన్ గురించి. అయితే ఫ్రేమర్స్ కాన్స్టిట్యూషన్ ఎలా వచ్చింది, ఏమైంది అవి చదివినాం మేము. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ది ప్రియంబల్ చదువుతున్నాం. ప్రియంబల్ నుంచి ఎంసీక్యూస్ ఎలా వస్తాయి అన్నట్టు. ఓకే, ప్రియంబల్ ఇప్పుడు టాపిక్ వైస్ చెప్పినాం కదా. ఇప్పుడు ప్రియంబల్ టాపిక్ల మీద వచ్చినాం మేము. విచ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ రిఫ్లెక్ట్ ది మై mind and ideas of the framer of the constitution. Mind and the ideas of the constitution అన్నట్టు ఏ పార్ట్లో చూడండి, ఏ మన ఏ పార్ట్లో కాన్స్టిట్యూషన్లో ఉంది కదా, కాన్స్టిట్యూషన్లో పార్ట్లో ఉన్నాయి కదా, ఏ పార్ట్లో చెప్తున్నాం కి ఐడియా అండ్ ఫ్రేమర్ వాళ్ళది రిఫ్లెక్ట్ ఏ పార్ట్లో అవుతుంది, మన ఫ్రేమర్స్ది ఐడియాలు అంటే ప్రియంబల్లో అవుతుంది. ప్రియంబల్లో చదివినాం అనుకోండి, దానిది ఏమవుతుందంటే ఫ్రేమర్స్ అంటే ఎవరు రాసిండ్రు వాళ్ళకి అంటున్నాం ఇక్కడ. ఓకే, వాళ్ళది ఐడియా, వాళ్ళది ఫ్రేమ్ చేసినది ఎక్కడ ఉందంటే ప్రియంబల్లో ఉంది. ప్రియంబల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ నేమ్ అవర్ కంట్రీ. ప్రియంబల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి నేమ్ అవర్ కంట్రీ ఏముంది అంటే ఇండియా. ప్రియంబల్లో చదివేసరికి ఇండియా అనేసరికి ఉంటుంది. ఓకే, థర్డ్ క్వశ్చన్ చూడండి. లీగల్ సావరెనిటీ ఇన్ ఇండియా రిసైడ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ అండ్ నాట్ ఇన్ ది we the people of India. This ideology was expressed in. అయితే ఈ ఐడియాలజీ ఎక్కడి నుంచి తీసుకొని వచ్చినాం? లీగల్ సావరెనిటీ ఇన్ ఇండియాలో రిసైడ్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ అండ్ నాట్ ఇన్ ది ది పీపుల్ ఆఫ్ ఇండియా. ద ఐడియాలజీ వాజ్ ఎక్స్ప్రెస్డ్. ఇది ది పీపుల్ ఆఫ్ ఇండియా అనేసి ఉంది కదా ప్రియంబల్లో. ఆ ప్రియంబల్లో ఏ ఐడియాలజీ ఏ కేసులో ఎక్స్ప్రెస్ చేసినాం అన్నట్టు. అయితే కేసు వచ్చేసరికి కేశవ్ నంద భారతీయ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఓకే, డీలో కేశవ్ నంద భారతీయస్ కేసు అని ఉంది, అవి కూడా పెట్టచ్చు మీరు. ఓకే, వాట్ ఆర్ ది 4 ఆబ్జెక్ట్స్ మెన్షన్ ఇన్ అ ప్రియంబల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఆబ్జెక్ట్స్ ఏమున్నాయి? ఫస్ట్ జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫెటర్నిటీ. ఈ 4 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి మనకు. ఓకే, ఇది ఓన్లీ ప్రియంబల్ నుంచే అడుగుతున్నాం క్వశ్చన్స్. ఓకే, ఇవి ఉన్నాయి. తర్వాత 5th క్వశ్చన్ రండి. 5th క్వశ్చన్కి వచ్చేసరికి who among the following has said that the preamble is a epitome of a basic feature of a constitution? జస్టిస్ ముధుల్కర్ అన్నారు. ఓకే, బేసిక్ ఫీచర్ ఉంది, అది ఎపిటోమిక్ ఫీచర్ అనేసరికి. ఓకే, జస్టిస్ ముధుల్కర్ పేరు గుర్తుకు పెట్టుకోండి, జస్టిస్ ముధుల్కర్. 6th క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ కేస్ ఇట్ వాజ్ డిసైడెడ్ ది ప్రియంబల్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్? అయితే ఏ కేసులో చెప్పినాం కి కాన్స్టిట్యూషన్ మన ప్రియంబల్ పార్ట్ లేదు కాన్స్టిట్యూషన్ది అన్నట్టు అంటే ఇన్ రీ బీరుబారి కేసులో అన్నాం. ఓకే, రీ బీరుబారి కేసు అన్నా లేకపోతే బీరుబారి కేసు వచ్చినా కూడా ఆన్సర్ రైటే. ఓకే, రీ బీరుబారి కేసులో అన్నాం. ఓకే, బీరుబారి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో అన్నాం కి ప్రియంబల్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని. ఓకే, ఇప్పుడు చూడండి 7th క్వశ్చన్ మన ప్రియంబల్ నుంచి. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సెక్యూర్ టు ఆల్ ఇట్స్ సిటిజన్. అయితే సెక్యూర్ ఆల్ టు ది సిటిజన్ అన్నట్టు ఈ అందరికీ మనకు కాన్స్టిట్యూషన్ ఇవి అందరికీ సెక్యూర్ చేస్తుందంటే అందరికీ అప్లికేబుల్ అవుతుంది. అంటే అవి కాన్స్టిట్యూషన్లో ఏమేమి ఉన్నాయో అవి అందరికీ ప్రొటెక్ట్ చేస్తుంది అన్నట్టు. అవి ఏమేమి ఉన్నాయి ఇక్కడ అంటే చెప్పాము కదా, జస్టిస్ అండ్ ఈక్వాలిటీ, లిబర్టీ అండ్ ఫెటర్నిటీ అని ఉంది మన ప్రియంబల్లో. అందుకోసం ఇప్పుడు ఆన్సర్ వచ్చేసరికి డి అయిపోతుంది. In the case of a Golaknath was a state of Punjab, it was remarked that preamble contains is a nutshell is ideals and the inspiration. ఏ కేసులో ఎవరు అన్నారు? గోలక్నాథ్ కేసులో, గోలక్నాథ్ వాజ్ స్టేట్ ఆఫ్ పంజాబ్లో ఏమన్నారు అంటే ఎవరు అన్నారు కే ప్రియంబల్ ఉంది కదా అది నెట్షెల్ అన్నట్టు. ఎవరన్నారు అంటే ఆ జస్టిస్ పేరు ఏంటి అంటే జస్టిస్ సుబ్బారావు అన్నారు గోలక్నాథ్ కేసులో. ఓకే, జస్టిస్ సుబ్బారావు.
విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఏ ఇన్కరెక్ట్. ఏ స్టేట్మెంట్లో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? ద ప్రియంబల్ ఆఫ్ డి చూడండి ఆన్సర్. ద ప్రియంబల్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్ హ్యాస్ నో ఇంపార్టెన్స్, ఇట్ ఈజ్ ఏ నో మోర్ దెన్ అనే ఇంట్రొడక్షన్ టు ది కాన్స్టిట్యూషన్. ఇది తప్పు ఉంది కదా, ఎలా అయినా గట్టిగానే కనిపిస్తుంది మనకు, అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ప్రియంబల్ ఈజ్ ఏంటి అంటే కాన్స్టిట్యూషన్కి గైడింగ్ చేసేది ఉంటుంది మనకు. ఓకే, చలో 10th క్వశ్చన్ చూడండి. ప్రియంబల్ నుంచి, ప్రియంబల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డిక్లేర్ ఇండియా యాజ్. ప్రియంబల్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్ ఏం డిక్లేర్ చేస్తుంది అంటే ఇండియా ఏముంది అంటే సావరింగ్ ఉంది, సోషలిస్ట్ ఉంది, సెక్యులర్ ఉంది, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉంది. ఇవి మేము ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాము కాబట్టి ఇక్కడ చేయను ఈ వర్డ్స్ ఏమేమో అని. ఓకే, 11th క్వశ్చన్ చూడండి. ద టెక్స్ట్ ఆఫ్ ది ప్రియంబల్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎయిమ్స్ టు సెక్యూర్. ఏముంది, ఏం సెక్యూర్ చేస్తుంది మనకు? ప్రియంబల్ టెక్స్ట్ ఉంది కదా, రాసి ఉంది కదా మనకు ప్రియంబల్. మన కాన్స్టిట్యూషన్ బుక్ ఓపెన్ చేస్తేనే ఒక డిక్రేట్ అయ్యి ఒక పేజ్ ఉంటుంది ప్రియంబల్. దానిది ఏమేంటి అనేసరికి ఇక్కడ చెప్తున్నాం. అది ఏంటి అంటే డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ అండ్ యూనిటీ అండ్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్ది ఉంది అక్కడ. ఓకే, ఏం సెక్యూర్ చేస్తుంది అంటే ఫస్ట్ లైనే ఉంటుంది, డిగ్నిటీ ఆఫ్ ఎ ఇండివిజువల్ అండ్ ది యూనిటీ అండ్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్కి. 21 ప్రియంబల్ ఆఫ్ ఇండియా. ప్రియంబల్ ఆఫ్ our constitution is a extreme important and the constitution should be is a tried and the interpreted in the light of the grand and the noble vision and the expressed in the preamble. Justice Shikar expressed the above opinion in the case of Keshav Nanda Bhartiya versus State of Kerala. Keshav Nanda Bhartiyalo ఒక 2 జడ్జెస్ లేవు, ఇందులో 13 బెంచ్ జడ్జెస్ కూర్చొని ఇవి జడ్జ్మెంట్ ఇచ్చిండ్రు కాబట్టి అన్ని జడ్జెస్ ఇంపార్టెంట్. ఓకే, అన్ని జడ్జెస్లో వాళ్ళు ఏమేమి స్టేట్మెంట్స్ ఇచ్చిండ్రు అవి ఒకసారి చూసుకోండి. ఓకే, 13 క్వశ్చన్ నెంబర్ 13కి రండి. ఇన్ కేస్ దేర్ ఈజ్ ఎ కన్ఫ్లిక్ట్ బిట్వీన్ ది ప్రియంబల్ అండ్ ది అదర్ ప్రొవిజన్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్ విచ్ విల్ ప్రివైల్. అయితే అదర్ ప్రొవిజన్ విల్ ప్రివైల్. అయితే ప్రియంబల్ ఇంకా ఏంటి అంటే కాన్స్టిట్యూషన్లో కన్ఫ్లిక్ట్ అయింది అనుకోండి, అలానే లైక్ ఎగ్జాంపుల్ సెంట్రల్ లా అండ్ స్టేట్ లాకి కన్ఫ్లిక్ట్ అయితే మేము ప్రివైల్ దేనికి అంటాం, సెంట్రల్ లాకి ప్రివైల్ అంటాం. అలానే ఇక్కడ ప్రియంబల్కి లేకపోతే కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్స్ ఉన్నాయి చూడండి, వేరే ఆర్టికల్స్లో ఏదైనా కన్ఫ్లిక్ట్ అయింది అనుకోండి, అయితే ఆ ఆర్టికల్ వేరే చెప్తుంది, మనకు ప్రియంబల్ వేరే చెప్పింది అనుకోండి, అయితే ఆర్టికల్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం అన్నట్టు. ఓకే, దానికి ప్రివైల్ అంటారు. అదర్ ప్రొవిజన్ విల్ ప్రివైల్. చలో క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. ద solemn resolution in the preamble of our constitution is made in the name of people of India. In which case Supreme Court declared that the preamble is a part of the constitution. అయితే preamble is the part of a constitution ఏ కేసులో అన్నామంటే కేశవ్ నంద భారతీయ కేసులో అన్నాం. నాట్ పార్ట్ ఇన్ కాన్స్టిట్యూషన్ అనేసరికి ఏంటి అంటే బీరుబారి కేసు. పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేసరికి ఏంటంటే కేశవ్ నంద భారతీయ. 16th క్వశ్చన్ చూడండి. The Indian Constitution has borrowed the idea of a preamble. అయితే ఐడియా ఆఫ్ ఏ ప్రియంబల్ ఎక్కడి నుంచి తెచ్చినామంటే మన ప్రియంబల్లో ఐడియా ఉంది కదా, ఆ ఐడియా ఎక్కడి నుంచి తెచ్చినామంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ యూఎస్ఏ నుంచి తెచ్చినాం. ఓకే, ద ప్రియంబల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ప్రియంబల్ పార్ట్ ఉందా కాన్స్టిట్యూషన్ది అంటే ఎస్ ఉంది, ప్రియంబల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ అ మోర్ కరెక్ట్ అట. ఏ స్టేట్మెంట్ కరెక్ట్ ఉంది అంటే కొంచెం తొందర చేద్దాం. ఓకే, Preamble is a part of the constitution and can be amended only if the no change in the basic structure is made. అయితే ప్రియంబల్కి ఏముంది అంటే మన కాన్స్టిట్యూషన్ పార్ట్ ఎస్ ఉంది, అండ్ ఇంకా ఏంటంటే దానికి ప్రియంబల్కి అమెండ్ చేయొచ్చు, కానీ మన బేసిక్ స్ట్రక్చర్కి
ఏం కావద్దు అన్నట్టు. ఓకే, బేసిక్ స్ట్రక్చర్స్ ఏముంది మీకు తెలిసి అని అనుకుంటా. బికాస్ కాన్స్టిట్యూషన్ చదివిన వాళ్ళకు బేసిక్ స్ట్రక్చర్ ఎలా అయినా తెలిసి ఉంటుంది ఖచ్చితంగా. ఓకేనా, ఒకవేళ వాళ్ళు చదవలేదు అంటే నా క్లాస్ చూసేయండి, అయిపోతుంది. ద ప్రియంబల్ ద ప్రియంబల్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. The preamble to the Indian Constitution is a part of the Constitution and can be of used in the interpreting the other provision of a Constitution in the case of ambiguity. ఏదన్నా వేరే ప్రొవిజన్స్లో అంబిగ్విటీ ఉందనుకోండి, ఆ సిచ్యువేషన్లో ఏం చేస్తారంటే ప్రియంబల్కి యూస్ చేస్తారు. ఒకవేళ ప్రియంబల్తోని సాల్వ్ అయితే ఆ క్వశ్చన్. 20 క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ ఆబ్జెక్టివ్స్ స్టేటెడ్ ఇన్ ది ప్రియంబల్ ఆఫ్ ది ఇండియా. ఓకే, ఎలా స్టేట్మెంట్కి ఫిక్స్ చేయాలి అయితే ఫస్ట్ ఏమొస్తుంది అలా. ఓకే, ఆబ్జెక్టివ్స్ ఫస్ట్ పెట్టాలి. జస్టిస్ ఫస్ట్ వస్తుంది. మన ప్రియంబల్ ఓపెన్ చేస్తే జస్టిస్ ఉంది, తర్వాత ఏముంది మనకు జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫెటర్నిటీ ఉంది. అలా ఆ సీక్వెన్స్లోనే పెట్టేయాలి మీరు 40కి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 20 అయిపోతుంది. సో సీక్వెన్స్ వైజ్లో క్వశ్చన్ నెంబర్ 21లో ప్రియంబల్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇంక్లూడ్ ఆల్ ది ఫాలోయింగ్ ఎక్సెప్ట్. అయితే ప్రియంబల్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్లో ఏమేమి ఉన్నాయి, ఎక్సెప్ట్ ఏమీ లేదు అన్నట్టు. ఈక్వాలిటీ ఉంది, ఫ్రెటర్నిటీ ఉంది, జస్టిస్ ఉంది. ఇది అడల్ట్ ఫ్రెంచ్ అయ్యే సైలెంట్ ఫీచర్ అయిపోతుంది, అందుకోసం ఇక్కడ లేదు, అయితే తీసేయాలి. 22 చూడండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అబౌట్ ది ప్రియంబల్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మన ప్రియంబల్లో ఏం కరెక్ట్ ఉంది అంటే ఇట్ వాజ్ అడాప్టెడ్ ఆఫ్టర్ ది అడాప్షన్ ఆఫ్ ఏ ఆపరేటివ్ ఆర్టికల్స్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు జస్టిస్, ద కాన్సెప్ట్ ఆఫ్ జస్టిస్ ఉంది కదా, జస్టిస్ ఎందులో ఇవ్వాలి అంటే సోషల్గా, ఎకనామిక్గా అండ్ పొలిటికల్గా జస్టిస్ ఇవ్వాలి. తర్వాత 24th చూడండి. ఇన్ విచ్ కేస్ ఇట్ వాజ్ హెల్డ్ బై ది సుప్రీం కోర్ట్ దట్ ప్రియంబల్ ఈజ్ ఎ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఏ కేసులో ప్రియంబల్ బేసిక్ స్ట్రక్చర్ది, కాన్స్టిట్యూషన్ది ఒక పార్ట్ బేసిక్ స్ట్రక్చర్ ఉంది కదా మన కాన్స్టిట్యూషన్లో, దాంది పార్ట్ అనేసరికి ఏ కేసులో అన్నారంటే మనకు కేశవానంద భారతీయ కేసులో అన్నారు. ఓకే, తర్వాత 25th క్వశ్చన్ చూడండి. విచ్ అమంగ్ ది వర్డ్ అపియర్ ఫస్ట్ ఇన్ ది ప్రియంబల్. ఫస్ట్ ఏం అపియర్ అవుతుంది మన ప్రియంబల్లో అంటే జస్టిస్ కనిపిస్తుంది. తర్వాత ప్రియంబల్ ఆఫ్ ఏ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాజ్ అమెండెడ్. అయితే ఎన్నిసార్లు మన ప్రియంబల్కు అమెండ్ చేసిండ్రు. ఓకే, ఒకేసారి ప్రియంబల్ అమెండ్ అయింది. ఓకే, వన్స్ అయింది, ఇప్పుడు వరకు అయితే కాలేదు, ఒకేసారి అయింది అని చెప్తుంది. 26th క్వశ్చన్. ద ప్రియంబల్ వాజ్ ఏ అమెండెడ్ బై విచ్ అమెండ్మెంట్. అయితే ఒకసారి అమెండ్ అయింది చెప్పినాం కదా, అది ఏ అమెండ్మెంట్లో జరిగింది అంటే 42nd అమెండ్మెంట్లో అయింది. ఓకే, ప్రియంబల్ వాజ్ అమెండెడ్ బై విచ్ అమెండ్మెంట్ అంటే 42nd అమెండ్మెంట్. Preamble of a constitution was amended and the words sovereign socialist అయితే 42nd ఫస్ట్ ఒకేసారి అయింది. తర్వాత ఏమైందంటే ఒకసారి ప్రియంబల్ అమెండ్ అయింది, తర్వాత ఏ అమెండ్మెంట్ వచ్చింది అంటే 42nd అమెండ్మెంట్. ఆ 42nd అమెండ్మెంట్ అయిన తర్వాత అందులో 42nd అమెండ్మెంట్లో తర్వాత మన ప్రియంబల్లో ఏమేం వర్డ్స్ యాడ్ చేసిండ్రు అంటే ఇక్కడ చూడండి. ఏమేం వర్డ్స్ యాడ్ చేసిండ్రు అంటే సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్, వేర్ ది సబ్స్టిట్యూటెడ్ ఫర్ ది సావరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అయితే 42ndలో. ఓకే, మరి అమెండ్ చేసిన తర్వాత ఈ వర్డ్స్ ఏ వర్డ్స్ని యాడ్ చేసిండ్రు 42nd అమెండ్మెంట్లో అంటే సెక్యులర్కి యాడ్ చేసిండ్రు, సోషలిస్ట్కి యాడ్ చేసిండ్రు. ఓకే, అయితే ఈ సెక్యులర్ అనేసరికి, సోషలిస్ట్ అనేసరికి మన ఆల్రెడీ ఉంది. ఇక ఇక్కడ మనం ఆర్టికల్స్ చూస్తే అక్కడ ఉన్నాయి, కానీ సెక్యులర్ వర్డ్స్ సోషలిస్ట్ అక్కడ ఉన్నాయి ఆర్టికల్స్లో. కానీ ఏంటంటే ప్రియంబల్లో 42nd అమెండ్మెంట్ చేసి వేసిండ్రు.
ఓకే. ఈ ఇక్కడ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ కూడా వర్డ్ కూడా యాడ్ చేసిండ్రు. 3 వర్డ్స్ యాడ్ చేస్తారు 42nd అమెండ్మెంట్లో. సో సెక్యులర్ అండ్ ది సోషలిస్ట్ వేర్ ది ఇంక్లూడింగ్ ది ప్రియంబల్ అన్నట్టు, అవి కూడా గుర్తుపెట్టుకోండి. యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ కూడా దాంట్లోనే యాడ్ చేసిండ్రు. క్వశ్చన్ నెంబర్ 30లో చూడండి, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ కూడా 42nd అమెండ్మెంట్లోనే యాడ్ చేసిండ్రు. 3 వర్డ్స్ యాడ్ చేసిండ్రు అందులో. ఏంటి? సెక్యులర్, సోషలిస్ట్ అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీకి యాడ్ చేసిండ్రు 42nd అమెండ్మెంట్. సోషల్ అండ్ సెక్యులర్ ఎందులో యాడ్ చేసిండ్రు అనేసరికి అడుగుతున్నాం. ప్రియంబల్లో యాడ్ చేసినాం. ఓకే, అమెండ్మెంట్ తీసుకొని. 32nd క్వశ్చన్ చూడండి, ఇన్ విచ్ ఇయర్ 2 వర్డ్స్. సో ఏ ఇయర్లో, ఇప్పుడు ఇయర్ అడుగుతున్నారు, అయితే 1976లో. అయితే 42nd అమెండ్మెంట్ ఎప్పుడు అయింది అంటే 1976లో సెకండ్ అమెండ్మెంట్ అయింది. 42nd అమెండ్మెంట్ అయింది. ఓకే. ఇన్ ప్రియంబల్ ఆఫ్ ఇండియా చూడండి, ఇన్ ప్రియంబల్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్ వర్డ్ సోషలిజం వాజ్ అడాప్టెడ్ బై. అయితే సెక్షన్ 2 ఆఫ్ ది 42nd అమెండ్మెంట్ యాక్ట్లో, సెక్షన్ 2 ఆఫ్ ది 42nd అమెండ్మెంట్ యాక్ట్లో ఈ వర్డ్స్ యాడ్ చేసిండ్రు. సోషలిస్ట్ ఎక్కడ ఉంది అంటే సెక్షన్ 2 ఆఫ్ ది యాక్ట్ ఆఫ్ 42nd అమెండ్మెంట్. In the preamble of a constitution of India, the word secular ఎందులో ఇప్పుడే చెప్పాను 42nd అమెండ్మెంట్లో అని. ఏదన్నా రిపీటెడ్గా అయినా లేకపోతే లెందీ ఉన్న క్వశ్చన్కి ఎస్కేప్ చేద్దాం. ఓకే. Which one of the following case upheld the secularism as a basic feature of the Indian Constitution where before the word secular was inserted in the preamble? కేశవనంద భారతీయ. సెక్యులరిజం ఎందులో బేసిక్ ఫీచర్ అనేసి చెప్పినాం, అది సెక్యులర్ కూడా ఉంది అన్నట్టు ఇన్సర్ట్ చేసినాం ప్రియంబల్లో, అంటే కేశవనంద భారతీయలో. మరి ప్రియంబల్ కాన్స్టిట్యూషన్లో వర్డ్ ఉంది కదా, ఏమేమి యాడ్ చేసినామంటే ఇది చూడండి. ఓకే. The word socialist was incorporated in the preamble by the 42nd amendment with the effect from the 3rd January. అయితే 42nd amendment ఎప్పుడు అయితే ఎఫెక్ట్ ఎప్పుడు అయింది అంటే 3rd January 1977. 3rd January 1936ది అమెండ్మెంట్ అయింది. తర్వాత 3rd January 1977లో ఎఫెక్ట్లో వచ్చింది అది. బై 42nd అమెండ్మెంట్లో ఏం యాడ్ చేసినామంటే ఇప్పుడు ఇదే సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ, ఇవే క్వశ్చన్ చిన్న అడుగుతున్నారు. తిన్సుకియా, ఇవి కేసులో తిన్సుకియా ఎలక్ట్రిసిటీ కంపెనీ వర్సెస్ ది స్టేట్ ఆఫ్ ఆసాంలో ఏం చెప్పిండ్రు అంటే తిన్సుకియా ఏదని మీరు చెప్పుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ కంపెనీ ఏం చెప్పిండ్రు అంటే ప్రొహిబిట్ ది కన్సన్ట్రేషన్ ఆఫ్ ఎ వెల్త్ అండ్ ది అప్లిఫ్ట్ ది లివింగ్ స్టాండర్డ్ ఆఫ్ పీపుల్. It has been observed by Supreme Court of India that the word socialist in a preamble enabled the court to learn more and more in favor of the nationalization and the state ownership of industry in Excelware versus the Union of India. ఈ కేసు ఏముంది, సోషలిస్ట్ ప్రియంబల్లో లర్న్ మోర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎ నేషనలైజేషన్ అన్నసరికి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ వస్తుంది, లేకపోతే లేదు. ఎప్పుడు వరకు రాలేదు కానీ అవి ఒకసారి చూసుకోవాలి. ద స్టేట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది కరెక్ట్. ఏ స్టేట్మెంట్ కరెక్ట్ ఉంది అంటున్నాం. ప్రియంబల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ ది రిలేట్ టు ఇట్స్ బేసిక్ స్ట్రక్చర్. ఓకే, చూడండి నెక్స్ట్.
Hmm. The object of a framer of a constitution of India was to establish what is the generally known as the welfare or the social state has been held in the welfare and the social state has been held in the అని చెప్పినాం framer of the constitution generally known as అయితే మోతీలాల్ వర్సెస్ ది యూపీ గవర్నమెంట్. సెక్యులర్ దానికి మీనింగ్ ఏంటి అంటే ఇండియా స్టేట్ హ్యాజ్ నో రిలీజన్, అది రైటే. మరి బి చూడండి, ఆల్ రిలీజన్స్ ఆర్ ట్రీటెడ్ ఈక్వల్లీ, అవి కూడా రైటే. ద ఇండియా హ్యాజ్ నో కామన్ రిలీజన్, కామన్ రిలీజన్ గురించి చెప్పలేదు కదా మేము. ఓకే, ఈక్వల్గా ట్రీట్ చేస్తున్నాం, నో రిలీజన్గా చెప్తున్నాం. ఓకే, ఆన్సర్ ఈజ్ డి. 43rd చూడండి, ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ స్టేట్ బికాజ్, ఎందుకు సెక్యులర్ ఉన్నాం, ఇట్ హ్యాజ్ నో స్టేట్ రిలీజన్. రిలీజన్ అనేసరికి ఎప్పుడు అంటాం హిందూ, ముస్లిం, సిక్, క్రిస్టియన్స్ అవి ఇవి అని, అన్నీ ఉంటున్నాం కాబట్టి అన్నీ రిలీజన్స్ వాళ్ళు ఉంటున్నాం ఇండియాలో కాబట్టి ఇవి సెక్యులర్ స్టేట్ అంటాం. ఓకే, ఇప్పుడు 44th క్వశ్చన్ చూడండి. ద ప్రియంబుల్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిక్లేర్ ఇండియా యాజ్ ఎ రిపబ్లిక్. ఇండియా రిపబ్లిక్ దేనికి అంటున్నామంటే హెడ్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ ఏ ఎలెక్టెడ్ ఇన్ ఎ డెమోక్రటిక్ మేనర్. ఓకే, దానికి చెప్తున్నాం. ఆల్రెడీ రిపబ్లిక్ మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. 45th చూడండి, ద టర్మ్ ఎకనామిక్ జస్టిస్ అంటే ఏంటి అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎ వెల్త్కి అంటాం. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్. 46th, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ ఈజ్ నాట్ యూజ్డ్ విత్ లిబర్టీ. ఏ వర్డ్ లిబర్టీలో ఏ వర్డ్ని యూజ్ చేయలేదు. లిబర్టీ ఆఫ్ థాట్స్ అండ్ ది ఎక్స్ప్రెషన్ వర్షిప్ అనేసరికి ఇవి ఫేత్ అవి అన్నీ ఉన్నాయి, స్పీచ్ లేదు. స్పీచ్ వచ్చేసరికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వచ్చేసరికి ఆర్టికల్ 19లో ఉంటుంది. ఓకే, చూడండి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్ డిస్క్రైబ్డ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. అయితే ఏ ఆర్టికల్లో నేను స్టేట్మెంట్ చదువుతున్నా అవి చూడండి. ఓకే, ఇండియా దట్ ఈజ్ భారత్ షెల్ బి ఏ యూనియన్ ఆఫ్ ఏ స్టేట్ అనేసరికి ఏ ఆర్టికల్లో అన్నామంటే ఆర్టికల్ 1లో అన్నాం. ఇండియా దట్ ఈజ్ భారత్ షెల్ బి అనేసరికి అన్నాం. భారత్ షెల్ బి దేనికి అంటున్నాం అంటే యూనియన్ ఆఫ్ ది స్టేట్కి అంటున్నాం. ఓకే, తర్వాత చూడండి, ఇండియా దట్ ఈస్ భారత్ అనేసరికి ఏ ఆర్టికల్లో అన్నాం, ఆర్టికల్ 1లో. మరి ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బి అన్నాం కదా, దానికి ఏంది అంటే యూనియన్ ఆఫ్ ఏ స్టేట్ అంటున్నాం. తర్వాత ద నేమ్ ఆఫ్ ఏ యూనియన్ గివెన్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఈజ్, అయితే కాన్స్టిట్యూషన్లో యూనియన్ అనేసరికి యూస్ చేసినాం కదా, దాని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ వచ్చేసరికి ఇండియా ఆర్ భారత్ అని చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇండియా ఎందుకు వచ్చింది, భారత్ ఎందుకు వచ్చింది అనేసరికి మీకు జనరల్గా నాలెడ్జ్ తెలిసి ఉంటుంది. ఓకే, తర్వాత క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. అకార్డింగ్ టు బి ఏ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎంపవర్డ్ టు ఎస్టాబ్లిష్డ్ ది న్యూ స్టేట్. అయితే ఎవరి దగ్గర పవర్ ఉంది న్యూ స్టేట్ ఎస్టాబ్లిష్ చేయడానికి అంటే పార్లమెంట్ దగ్గర. ఓకే, పార్లమెంట్ దగ్గర పార్లమెంట్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అందుకోసమే ఏంటి అంటే న్యూ స్టేట్గా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఒకవేళ మీరు ఇంకా నా వేరే వీడియోస్ క్లాస్ లెక్చర్స్ చూడలేదంటే యూట్యూబ్కి వెళ్ళి చూడొచ్చు. మన క్లాస్ మీద ఈ మై జ్యుడిషియరీ మీదనే ఉంది అన్నీ వేసి ఒకసారి చూసుకోండి, హెల్ప్ఫుల్ అవుతుంది మీకు, కాన్సెప్ట్ కోసం హెల్ప్ఫుల్ అవుతుంది. అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ పార్లమెంట్ క్యాన్ క్రియేట్ ది న్యూ స్టేట్. పార్లమెంట్ ఫస్ట్ ఎవరు స్టేట్ క్రియేట్ చేయొచ్చు అంటే పార్లమెంట్ అన్నాం. మరి పార్లమెంట్ క్రియేట్ చేస్తుంది కదా, దాని యాక్ట్ అయితే
న్యూ స్టేట్ క్రియేట్ చేస్తుంది కదా, దాని ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 3లో ఉంది. మరి ఆర్టికల్ 3లో ఏమున్నాయి అంటే ద పార్లమెంట్ మే బై ది లా ఫ్రమ్ ఏ న్యూ స్టేట్, పార్లమెంట్ మే ఫామ్ ఇన్ కొత్త స్టేట్ చేయొచ్చు, కానీ నో బిల్ ఫర్ ది పర్పస్ షెల్ బీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ పార్లమెంట్ ఎక్సెప్ట్ ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్. అయితే అలానే ఫస్ట్ పార్లమెంటు క్రియేట్ చేయొచ్చు, ఓకే, కానీ దాని బిల్ ఎవరు పాస్ చేస్తారంటే ప్రెసిడెంట్. ఓకే, ప్రెసిడెంట్ పాస్ చేస్తేనే అవుతుంది, లేకపోతే అవ్వదు అన్నట్టు చెప్తున్నాం. ఓకే, పవర్ టు కాన్స్టిట్యూట్ ది న్యూ స్టేట్ అండ్ డిటర్మైన్, మళ్ళీ అవే క్వశ్చన్ కానీ వేరే స్టైల్లో అడిగినరు అన్నట్టు. ఎవరు తయారు చేస్తారు అన్నట్టు న్యూ స్టేట్ అయితే పార్లమెంటే మళ్ళీ. ఓకే, తర్వాత చూడండి 8th క్వశ్చన్ చూడండి. ద అథారిటీ టు అల్టర్ ది బౌండరీస్ ఆఫ్ ది స్టేట్ ఇన్ ఇండియా రెస్ట్ విత్. అయితే మళ్ళీ అల్టర్ బౌండరీస్ ఉన్నాయి కదా, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాకి బౌండరీ ఉందా, అదే ఎవరు అల్టర్ చేయొచ్చు. ఓకే, చేంజ్ ఎవరు చేయొచ్చు, ఎవరు చేస్తారు, పార్లమెంట్ చేస్తారు. విత్ అయితే ఆ బిల్ పాస్ అవ్వాలి కదా, వాళ్ళు ఎవరు పాస్ దానికి అసెంట్ కావాలి కదా, అవి ఎవరు ఇస్తారంటే ప్రెసిడెంట్. ఓకే, ద పవర్ ఆఫ్ పార్లమెంట్ టు ఫార్మ్ ది న్యూ స్టేట్, అల్టర్నేషన్ ఆఫ్ ది ఏరియా అండ్ బౌండరీస్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్. ఎక్కడి నుంచి వచ్చింది ఇది చేయొచ్చు అని సరి పవర్ అన్నట్టు ఆర్టికల్ 246 నుంచి వచ్చింది. ఓకే, అల్టరేషన్ ఆఫ్ ఏరియాస్ బౌండరీస్ చేయొచ్చు అన్నట్టు స్టేట్, అది పార్లమెంట్ దగ్గర పవర్ ఉంది అన్నట్టు ఇది. ఓకే, ఆర్టికల్ 246 అది గుర్తుకు పెట్టుకోండి, 246 అని. విచ్ వితిన్ ది మీనింగ్ ఆఫ్ ఆర్టికల్ 3 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద పార్లమెంట్ బై ది లా మే క్యాన్. ఏం చేయొచ్చు, పార్లమెంట్ ఫామ్ న్యూ స్టేట్ చేయొచ్చు, అల్టర్ చేయొచ్చు, సీజ్ ఆఫ్ ది స్టేట్కి చేయొచ్చు, అల్టర్ ది బౌండరీస్ ఆర్ ది నేమ్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ ఏరియా స్టేట్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. కాబట్టి డి ఈజ్ ది రైట్ ఆన్సర్. చూడండి క్వశ్చన్ నెంబర్ 11. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ ఇండియా ఈజ్ ఎంపవర్డ్ టు అడ్మిట్ ఇన్ టు ది యూనియన్ ఆర్ ఎస్టాబ్లిష్ ది న్యూ స్టేట్. అడ్మిట్ చేయొచ్చు, ఎస్టాబ్లిష్ చేయొచ్చు అంటే పార్లమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి త్రూ విచ్ అమెండ్మెంట్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్. అయితే ఏ అమెండ్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్ చేసి ఇండియా సిక్కిం వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ ది యూనియన్ ఆఫ్ ఇండియా. సిక్కింకి యాడ్ చేసుకున్నాం అన్నట్టు, ఇంక్లూడ్ చేసినామంటే సిక్కిం వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ ది యూనియన్ ఆఫ్ ఇండియాలో ఇంక్లూడ్ చేసుకున్నాం. ఏ అమెండ్మెంట్ చేసి అంటే ఆ అమెండ్మెంట్ వచ్చేసరికి 36th అమెండ్మెంట్. ఓకే, 36th అమెండ్మెంట్ గుర్తుకు పెట్టుకోవాలి. The first state in the independent India was created on the linguistic basis అని. ఫస్ట్ స్టేట్ ఎలా క్రియేట్ అయింది అంటే లాంగ్వేజ్ ఉంటుంది కదా మన తెలుగు అన్నట్టు, మన ఆ బేస్ మీద ఫస్ట్ టైం మనకు మా స్టేట్ వేరే ఇవ్వండి, అయితే మనకు సపరేట్ చేయండి ఈ స్టేట్ అని మాకు కావాలి అనేసరికి చెప్పిండ్రు ఎవరు అంటే మన పొట్టి శ్రీరాములు. ఓకే, పొట్టి శ్రీరాములు అవి మీకు గుర్తుకుండాలి. జస్ట్ ఇలా క్వశ్చన్ అయితే అడగరు, కానీ వేరే ఎగ్జామ్స్ ఏదన్నా రాస్తే అక్కడ అడుగుతారు. ఓకే, గ్రూప్స్ రాస్తే అడుగుతారు, లేకపోతే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మేబీ రావచ్చు. కానీ ఫస్ట్ లింగ్విస్టిక్ బేసెస్ అంటే లాంగ్వేజ్ బేస్ మీద ఏంది పార్టీషన్ మన అయితే క్రియేట్ అయింది. ఓకే, అయితే స్టేట్గా మారింది ఏంటి అంటే లింగ్విస్టిక్ బేసెస్ మీద ఆంధ్రప్రదేశ్. ఓకే, మన ఆంధ్రప్రదేశ్. ఓకే, సిటిజన్షిప్ ఉంది. ఓకే, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ది వే ఆఫ్ టర్మినేషన్ ఆఫ్ సిటిజన్షిప్. దేనికి టర్మినేషన్ ఆఫ్ సిటిజన్షిప్లో రాదు. ఓకే, బై రెనౌన్సియేషన్ అంటే డిక్లేర్ చేయాలి మేమే. ఓకే, మేమే వదిలేస్తున్నాం అన్నట్టు. బై ఎక్విజిషన్ ఇవి మేము
ఆల్రెడీ చేసాం కాబట్టి ఇక్కడ చెప్పాను, కానీ అవి చూస్ చేయండి. రెనౌన్సియేషన్ చేస్తే మన సిటిజన్షిప్ పోతుంది, ఎక్విజిషన్ చేస్తే కూడా మన సిటిజన్షిప్ పోతుంది, లేకపోతే డిప్రైవేషన్ చేస్తే కూడా పోతుంది మన సిటిజన్షిప్. కానీ వెళ్ళదు అన్నట్టు ఈ సి చూడండి, ద టూర్ జర్నీ ఆఫ్ ది అనదర్ స్టేట్ ఫర్ ది ఫ్యూ మంత్స్, కొన్ని రోజుల కోసం వేరే స్టేట్కి పోతే అలా మనకు సిటిజన్షిప్ పోదు. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి, హూ ఈజ్ ఎ నాట్ ఎ సిటిజన్ బై డొమిసిల్, ఎవరు సిటిజన్ బై డొమిసిల్ లేదు అంటే దోస్ హూ హ్యాస్ బీన్ ఆర్డినర్లీ రిసైడ్ ఇన్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డ్యూ టు హిజ్ వర్క్ ఇన్ ఇండియా, వాళ్ళకు సిటిజన్ బై డొమిసిల్ అన్నారు. డొమిసిల్ అంటే ఎవరు, అసలు డొమిసిల్ అంటే ఎవరు సిటిజన్ అని అంటామంటే ఎవరు పుట్టిండ్రు, లేకపోతే వాళ్ళ ఫాదర్ లేకపోతే మదర్ ఇండియాలో ఉన్నారు, వాళ్ళ పుట్టారు, లేకపోతే చూడండి వాళ్ళు ఆర్డినర్లీ రిసైడ్ అవుతారు కదా, వాళ్ళు నాట్ లెస్ దెన్ 5 yearsగా ఇమ్మీడియట్లీ ప్రొసీడింగ్ రికమెండేషన్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, అయితే 5 years కన్నా ఎక్కువ ఉండాలి. ఇప్పుడు వచ్చేసరికి సిటిజన్షిప్ నుంచి థర్డ్ క్వశ్చన్ చూడండి, క్యాన్ ఏ జ్యూరిస్టిక్ పర్సన్, చూడండి క్యాన్ ఏ జ్యూరిస్టిక్ పర్సన్ ఎక్వైర్ ది సిటిజన్షిప్ అండర్ ది పార్ట్ 2 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. జ్యూరిస్టిక్ పర్సన్ అంటే ఎవరి దగ్గర లా నాలెడ్జ్ ఉంటుంది, లేకపోతే అందరికన్నా చదివి ఉంటారో ఆయనకు ఇవ్వచ్చా అనేసరికి అయితే సిటిజన్షిప్ ఉంటుందా వాళ్ళకు అన్నట్టు అయితే ఇవ్వలేము. పార్ట్ 2 ఏమంటున్నాం, ఇవ్వం. ఓకే, పార్ట్ 2 మన సిటిజన్షిప్ ఎందులో ఉంది, పార్ట్ 2. ఫస్ట్లో ఏముంది, టెరిటరీ అండ్ యూనియన్ ఉంది, తర్వాత టెరిటరీ గురించి ఉంది పార్ట్ 1లో, పార్ట్ 2లో సిటిజన్షిప్, పార్ట్ 3లో అవి కూడా చూద్దాం. ఓకే, పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్స్ వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి, the system of a dual citizenship within the country exists in, అయితే మనకైతే సింగిల్ సిటిజన్షిప్ ఉంటుంది కదా, అయితే డ్యూయల్ సిటిజన్షిప్ ఏ కంట్రీలో ఉంది అనేసరికి అడుగుతున్నారు. యూఎస్ఏలో ఉంది డ్యూయల్ సిటిజన్షిప్. ఓకే, ఫండమెంటల్ రైట్స్ వచ్చేసరికి చాలా ఉన్నాయి క్వశ్చన్స్, ఒకసారి ఎక్కడ ఉన్నాం మేము, ఫండమెంటల్ రైట్స్ మీద ఉన్నాం కదా. ఫండమెంటల్ రైట్స్ వచ్చేసరికి మన కాన్స్టిట్యూషన్లో చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఫండమెంటల్ రైట్స్లో ప్రతి ఒక్క క్వశ్చన్ నుంచి, ప్రతి ఒక్క ఆర్టికల్ నుంచి, ప్రతి ఒక్క కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ రావచ్చు. ఓకే, ప్రతి ఎగ్జామ్స్లో కూడా మన ఫండమెంటల్ రైట్స్ నుంచి ఖచ్చితంగా ఫ్రేమ్ చేస్తారు. కాబట్టి కొంచెం ఇక్కడ వచ్చేసరికి కొంచెం మంచిగా వినండి. ఒకవేళ మీరు వింటలేరు కాబట్టి, ఒకవేళ వినకపోతే, ఓకే ఆల్మోస్ట్ నా స్టూడెంట్స్ వింటారు, బట్ ఒకవేళ వినకపోతే మీరే సాల్వ్ చేయండి క్వశ్చన్. ఈ స్క్రీన్ ఆన్ చేయండి. ఓకే, అవి కొంచెం నేను ఫాస్ట్గా మూవ్ చేస్తే దానికి స్పీడ్ తక్కువ చేయండి, లేకపోతే లేట్ చెప్తున్నాను కాబట్టి 2x స్పీడ్ కూడా పెట్టచ్చు, మీరు పెట్టి చదవచ్చు మీరు. ఓకే, కానీ ఫండమెంటల్ రైట్ మాత్రం ఖచ్చితంగా చూడండి. ఎంసీక్యూస్ ఖచ్చితంగా ఎగ్జామ్ ముందు చేసుకొని వెళ్ళాల్సింది. ఓకే, ఏం చేస్తున్నాం మేము, ఎక్కడున్నాం, జనరల్ ఏముంది ఫండమెంటల్ రైట్స్లో, జనరల్ అడుగుతారు, జనరల్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఈ క్వశ్చన్స్ నుంచి రావచ్చు. ఓకే, చూడండి ఫండమెంటల్ రైట్ మన కాన్స్టిట్యూషన్లో ఏ పార్ట్లో ఉంది అనేసరికి చెప్తాం. పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్ ఉంది. ఫస్ట్లో ఏముంది, యూనియన్ అండ్ టెరిటరీ అని ఉంది ఫస్ట్లో, పార్ట్ 1లో. పార్ట్ 2లో సిటిజన్షిప్ ఉంది. పార్ట్ 3లో ఏమొచ్చింది మనకు, ఫండమెంటల్ రైట్ ఉంది. మరి పార్ట్ 4లో ఏముంది మనకు, డిపిఎస్పి ఉంది. ఓకే, పార్ట్ 4ఏలో ఏమొచ్చింది మరి, ఫండమెంటల్ డ్యూటీ వచ్చింది. అలానే అన్ని పార్ట్స్ ఒకసారి చూసుకోండి, గుర్తుకైపోతుంది. సెకండ్ క్వశ్చన్ చూడండి, మనకు ఫండమెంటల్ రైట్స్ ఎన్ని ఉన్నాయి అనేసరికి
అడుగుతున్నారు. ఎన్ని టైప్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి మనకు అనేసరికి చూస్తే మనకు 6 టైప్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఓకే, పార్ట్ 3 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. పార్ట్ 3 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అంటే ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ఉంది. మరి 36 నుంచి డిపిఎస్పి స్టార్ట్ అవుతుంది. మరి సెక్షన్ 4లో ఏముంది? క్వశ్చన్ 4లో చూడండి. డస్ ఎ ఫారెన్ citizens have a fundamental right under the Indian Constitution? మన ఫారినర్స్ ఉంటారు కదా, వాళ్ళకు ఫండమెంటల్ రైట్స్ ఉందా మన కాన్స్టిట్యూషన్లో ఏమో ఉందో వాళ్ళకు అప్లికేబుల్ అవుతాయా అవి అన్నట్టు అడుగుతున్నారు. ఓకే, అవి చూడండి. కొన్ని అవుతాయట. సమ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ అప్లై టు ఆల్ పర్సన్స్. కొన్ని ఫండమెంటల్ రైట్స్ అందరికీ అప్లికేబుల్ అవుతాయి, కానీ కొన్ని ఫండమెంటల్ రైట్ కావు. లైక్ ఏంటి అంటే ఇప్పుడు మైనారిటీ రైట్స్ ఉన్నాయి ఆర్టికల్ 29 అండ్ 30లో అలా. ఓకే, అది కొంచెం ఏంటంటే వేరేది రిస్ట్రిక్షన్స్ కూడా ఉంది. మన ఆర్టికల్ 19 వెళ్ళేసరికి అది చూడొచ్చు. అయితే బేసిక్ కాన్సెప్ట్ ఏదన్నా చదవాలి అంటే మీరు ఛానల్ మీద చూసి కాన్స్టిట్యూషన్ లెక్చర్స్ చూడొచ్చు. సమ్ ఫండమెంటల్ రైట్స్ అప్లై టు ఆల్ ది పర్సన్స్ వెదర్ దే where other are restricted to the citizens. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. వెన్ వాజ్ ది మెగ్నా కార్టా గ్రాంటెడ్ ఇన్ ఇంగ్లాండ్? మెగ్నా కార్టా ఎప్పుడు గ్రాంట్ అయింది అంటే 1215కు. అవి గుర్తుకు పెట్టుకోవాలి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంది అంటే ఇందులో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి, ఆర్ ఇన్యూమరేటెడ్. ఓకే, స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఏ స్టేట్మెంట్ కరెక్ట్ ఉంది అంటే నో పర్సన్ క్యాన్ వేవ్ హిజ్ అ ఫండమెంటల్ రైట్ అండర్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ దేర్ ఆర్ ఏ సాక్రోసానిక్టిక్. ఓకే, ఇది వర్డ్ ఇంపార్టెంట్. ఓకే, సాక్రోసానిక్ట్ అండ్ నో ఇండివిజువల్ క్యాన్ టింకర్ విత్ దెమ్. ఎవరు కూడా మీ ఫండమెంటల్ రైట్స్కి వేవ్ ఆఫ్ చేయదు, అయితే వదిలేయద్దు, మీరు చేయలేరు అన్నట్టు. ఓకే, వేవ్ చేయడం అంటే వదిలేయడం, త్యాగం చేయడం, అలా ఫండమెంటల్ రైట్స్కి ఎవరు చేయలేరు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేస్ ఈజ్ నోన్ యాజ్ అ ఫండమెంటల్ రైట్ కేస్? ఫండమెంటల్ రైట్ కేసు ఏ కేస్కి అంటాం అంటే మన కేశవ్ నంద భారతీయ కేసుకి అంటాం. ఓకే, ప్రతి ఒక్క లా స్టూడెంట్కి మన కేశవ్ నంద భారతీయ కేసు అయితే ఫేవరెట్ ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్క లాయర్కి వచ్చు ఆ కేసు. చూడండి, ఇప్పుడు కాన్సెప్ట్ ఉంది కదా, కాన్సెప్ట్ ఆఫ్ ఏ స్టేట్ మీద నుంచి ఈ క్వశ్చన్స్ ఉన్నాయి. విచ్ ఆర్టికల్ డెఫినేషన్? ఏ ఆర్టికల్లో డెఫినేషన్ ఆఫ్ ఏ స్టేట్ ఉంది? దాంట్లో ఇంక్లూడ్ అండి గవర్నమెంట్ అండ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ అండ్ ది లెజిస్లేటివ్ ఆఫ్ ది స్టేట్ అండ్ ఆల్ ది లోకల్ అథారిటీస్ ఇన్ ది అథారిటీ ఆఫ్ ఇండియా అనేసి చెప్తున్నాం. ఈ స్టేట్లో ఫస్ట్ స్టేట్కి డిఫైన్ చేస్తుంది. మన ఆర్టికల్ 12లో స్టేట్కి డిఫైన్ చేస్తుంది. ఈ స్టేట్ డిఫైన్ చేసి ఏమంటుంది, ఈ స్టేట్లో మనకు గవర్నమెంట్ వస్తుంది, పార్లమెంట్ ఆఫ్ ఇండియా వస్తుంది అండ్ స్టేట్ లెజిస్లేషన్, గవర్నమెంట్ అండ్ ది స్టేట్ లెజిస్లేచర్ ఆఫ్ ది స్టేట్ ఉంటుంది. అందులో ఏంటంటే ఇంకా లోకల్ అథారిటీస్, లోకల్ బాడీస్ కూడా ఉన్నాయి అన్నట్టు చెప్తుంది మన ఆర్టికల్ 12. ఓకే, ఆర్టికల్ 12లో స్టేట్ ఉంది అన్నట్టు గుర్తుకు పెట్టుకోవాలి మీరు. ఈ స్టేట్ ఆర్టికల్ 12లో ఉంది కదా, అది అప్లై ఎక్కడి నుంచి ఎందులో దేని మీద అప్లై అవుతుంది అన్నట్టు చెప్తున్నాం ఇక్కడ. ఈ స్టేట్ దేనికి అంటున్నామంటే మన మన పార్ట్ 3లో ఏముంది, ఫండమెంటల్ రైట్స్లో స్టేట్ గురించి చెప్తున్నాం కదా, అయితే ఈ స్టేట్. ఇంకా పార్ట్ 4లో ఏముంది, డిపిఎస్పి ఉంది, దాని మీద అప్లికేబుల్ అవుతుంది మన సెక్షన్ 12 అనేసరికి చెప్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 2లో క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. విచ్ వన్ among the following is not a relevant factor to decide whether an agency or a instrumentality should be treated as a state under the Article 12 of the Constitution of India? Profit earning. Okay, state within the డెఫినేషన్ ఆఫ్ ఆర్టికల్ 12 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 12లో ఇంకా స్టేట్ అంటే ఏంది అన్నట్టు చెప్తున్నాం కదా, నేషనల్ బుక్ ట్రస్ట్కి కూడా వస్తుంది, ఆ యాక్ట్ కూడా వస్తుంది అన్నట్టు.
ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోండి. 5th క్వశ్చన్ చూడండి. Which one of the following is not a state for the purpose of the Article 12 of the Constitution? ఎన్సిఈఆర్టీ అంటాం కదా, అది స్టేట్లో రాదు. ఓకే, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ది ట్రైనింగ్, అవి స్టేట్లో రాదు. తర్వాత నేషనలైజ్డ్ బ్యాంక్స్ వస్తాయి స్టేట్లో, మెడికల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వస్తాయి. ఓకే, రీసెర్చ్, గృహ కళ్యాణ్ కూడా వస్తుంది అన్నట్టు, ఇవి వస్తాయి. ఎన్సిఈఆర్టీ రాదు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ఈజ్ నాట్ కవర్డ్ అండర్ ది, స్టేట్లో ఏమీ కవర్ లేదు అని చెప్తున్నాం. ఇక్కడ ఫస్టే చదివినాం కదా, మనకు గవర్నమెంట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ అండ్ పార్లమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంటే. మరి స్టేట్ గవర్నమెంట్ వస్తుంది, యూనివర్సిటీ ఆఫ్ పట్నా కూడా వస్తుంది. ఓకే, లోకల్ అథారిటీస్ కదా అది, అందుకోసం ఈ డైటీ రాదు. ఓకే, నాట్ కవర్, అందులో డైట్ గురించి లేదు. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది స్టేట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ది ఆర్టికల్ 12? అయితే దేనికోసం ఆ పర్పస్? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది స్టేట్ ద పర్పస్ ఆఫ్ ది ఆర్టికల్? అయితే ఇవి లేదు కదా, అయితే పర్పస్ గురించి చెప్తుంది ఇక్కడ. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈజ్ నాట్ అ పర్పస్ అనేసి రావాలి ఆ క్వశ్చన్. సెవెంత్ judge bench of the Supreme Court of India in Pradeep Kumar Biswas versus the Indian Institution of Chemical Biology 2002 overruled its judgment in the case of, ఇది మన ప్రదీప్ కుమార్ బిస్వాస్ అనే కేసు ఉంది కదా, ఆ కేసుకి ఎవరు ఓవర్ రూల్డ్ చేసిండ్రు అన్నసరికి క్వశ్చన్ సబ్జీత్ తివారీ ఓవర్ రూల్ చేశారు ఇక్కడ ఆ కేసు. ఓకే, స్టేట్ అండర్ ది ఆర్టికల్ 12 పర్పస్ ఆఫ్ ఏ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఏ ఫండమెంటల్ రైట్. ఓకే, దేనికి అది పర్పస్ ఏముంది ఫండమెంటల్ రైట్ ఎన్ఫోర్స్ చేయడానికి అంటే ద లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అవి చెప్పింది మనకు. ఓకే, 10th క్వశ్చన్ చూడండి. కార్పొరేషన్ ఈజ్ స్టేట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ enforcement of a fundamental right. It is the agency or instrumentality of a government. 11th question చూడండి. In which case for the first time the Supreme Court had laid down certain principle to decide as to when a corporation can be said to be an instrumentality of the state. Romana Dayaram Shetty versus the International Airport Authority of India. Corporation can be said to be instrumentality of the state అనేసరికి చెప్పింది ఈ కేసులో. ఓకే, 12th క్వశ్చన్ చూడండి. ఆర్టికల్ 12 నుంచి లాస్ట్ ఇది. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్ లా ఇన్కన్సిస్టెన్స్ ఆర్ అబ్రిజింగ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ డిక్లేర్డ్ వైడ్? ఏ ఆర్టికల్ లేకపోతే ఫండమెంటల్ రైట్స్ లేకపోతే ఇన్కన్సిస్టెన్స్ ఉంది, ఏ ఆర్టికల్ అంటుంది అది వైడ్ అవుతుంది అన్నట్టు అంటే ఆర్టికల్ 13 అయితే చెప్తుంది. ఓకే, ఒకవేళ ఏదైనా చూడండి, కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్ ఉన్నాయి కదా, ఆ ఆర్టికల్స్లో ఏదైనా ఆర్టికల్ చెప్తుంది అనుకోండి ఫండమెంటల్ రైట్స్ ఏంది అంటే ఇన్కన్సిస్టెన్స్ ఉంది లేకపోతే అబ్రిజింగ్ ఉంది అన్నట్టు, కరెక్ట్ లేదు అని అనుకుంది అనుకోండి, అప్పుడు ఆ లాకి ఏమంటాం, అది డిక్లేర్ చేస్తాం వైడ్ అనేసరికి. అయితే కన్ఫ్లిక్ట్ అయింది అనుకోండి ఏదైనా అదా, ఓకే, ఆ లాకి అంటున్నాం. ఆర్టికల్ 13 నుంచి క్వశ్చన్స్. ఓకే, ఆర్టికల్ 13 ఆబ్జెక్ట్ ఏంటి అంటే సెక్యూర్ ది paramount
paramount ఏంటి paramountcy, secure paramountcy to the fundamental right. Okay. Question number 2. According to the Constitution of India, any law made by the state which make away or abridges the right conferred by the part 3 shall be void to the extent of the contravention. ఇప్పుడు చెప్పాం కదా, ఏదన్నా అబ్రిజెస్ చేస్తే దానికే వైడ్ అంటాం మేము, వైడ్ టు ఎక్స్టెండ్ ఆఫ్ ఎ కాంట్రవెన్షన్. Okay. According to the Constitution of India, pre-constitution laws are inconsistent with the fundamental rights. ఒకవేళ ప్రీ కాన్స్టిట్యూషన్ లాస్ అంటే కాన్స్టిట్యూషన్ రాకముందు ఏదన్నా లాస్ వచ్చిందే అనుకోండి, ఆ లాస్కి ఏమంటున్నాం మేము, ఆ లాస్ వచ్చినాయి, తర్వాత మన ఇవి కాన్స్టిట్యూషన్ వచ్చింది, అవి రెండూ సమానం లేదు, కానీ అది మనకు ఏదన్నా ఎబ్రిజెస్ కొంచెం డిఫరెన్స్ లేకపోతే ఏదన్నా చూపించింది అనుకోండి, దానికి వైడ్ అంటున్నాం మేము. ఓకే. ప్రీ ఫండమెంటల్ లాస్కి ఫండమెంటల్ రైట్స్ ఏముంది, ప్రీ కాన్స్టిట్యూషన్ లా అంటే కాన్స్టిట్యూషన్ రాకముందు ఏమైనా లాస్ ఉంటే దానికి వైడ్ అంటున్నాం. ఆర్టికల్ 13 clause 3 of the Constitution of India లాలో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అంటే, ఎనీ ఆర్డినెన్స్, ఆర్డర్, బై లా, రూల్, రెగ్యులేషన్, నోటిఫికేషన్, కస్టమ్ ఆర్ యూసేజ్ హ్యావింగ్ ఇన్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా ద ఫోర్స్ ఆఫ్ లా. ఇవి అన్నిటికీ ఏం చెప్తాం, లాలో ఇంక్లూడ్ ఉంటుంది. అది ఎనీ ఆర్డినెన్స్ అయినా, ఆర్డర్ అయినా, బై లా అయినా, రూల్ అయినా, రెగ్యులేషన్ అయినా, ఇవి అన్నీ. ఓకేనా. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంక్లూడ్ ఇన్ ది డెఫినేషన్ ఆఫ్ లా. లా డెఫినేషన్లో ఏమేమి ఉన్నాయంటే, ఇప్పుడు అక్కడ చదివాం కదా, బై లా, కస్టమ్ హ్యావింగ్ ఇన్ ఫోర్స్ ఆఫ్ లా, యూజేజ్ హ్యావింగ్ ది ఫోర్స్ ఆఫ్ లా అనేసరికి అవి అన్నీ. ఓకే. చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ఇక్కడ వచ్చేసరికి ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. చూడండి, ఏ కేసులో law made under the article 368 would be subjected to the article 13 subclause 2 like any other law అని చెప్పినాం. గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. The fundamental right can never be amended as it beyond the preview of the parliament such a ruling was given in. Fundamental right can never be amended అనేసరికి ఆ రూలింగ్ ఎందులో వచ్చింది అంటే గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్లో వచ్చింది. అండర్ ది ఆర్టికల్ 13(3)(a) ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో లా అంటే ఏంటి అన్నట్టు ఉంది కదా, ఇది అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ వేయండి. లాలో అన్నీ వస్తాయి. ఆర్డినెన్స్, ఆర్డర్, నోటిఫికేషన్, బై ది లా, రూల్, రెగ్యులేషన్, కస్టమ్, యూజేజ్ హ్యావింగ్ ది టెరిటరీ ఇండియా ది ఫోర్స్ ఆఫ్ లా. ఓకే. ఆర్టికల్ 13 వరకు చేద్దాం. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇందులో ఏముంది, Supreme Court held the amendment of a constitution under the Article 368 was a law within the meaning of the Article 13 of the Constitution of India. Golaknath was the state of India లో చెప్పింది was law అని. ఆర్టికల్ 368 యూజ్ చేసి ఏదైనా అమెండ్ చేస్తే దానికి అది ఆర్టికల్ 3లో లా అంటాం అన్నట్టు. ఏ కేసులో అన్నామంటే గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్లో. Okay. Can the customary law prevalent in India
law maybe is tested at the a touchstone of constitution if it is if it has the force of law. uh, Doctrine of a eclipse is regarding to the article. Doctrine of a eclipse అనేసరికి ఎందులో ఉంది అంటే ఆర్టికల్ 13లో ఉంది. ఓకే, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఫార్ములేటెడ్ ది డాక్టరీన్ ఆఫ్ ఏ ఎక్లిప్స్ ఎందులో వచ్చింది, ఏ కేసులో వచ్చింది అంటే భికాజీ నారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ నుంచి ఇది ఫార్ములేట్ అయింది డాక్టరీన్. ఓకే, డాక్టరీన్ ఆఫ్ ఏ ఎక్లిప్స్ ఎందులో ఉంది అంటే ఆర్టికల్ 13 క్లాజ్ 1లో ఉంది. ఓకే, మరి సుప్రీంకోర్టు డాక్టరైన్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్లో వచ్చేసరికి ఏ కేసు అనేసరికి అడుగుతున్నారు ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 14లో గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్లో ఏం చెప్పిండ్రు అంటే సుప్రీం కోర్టు గివ్ ది డాక్టరైన్ ఆఫ్ ఎ ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్. గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. డాక్టరైన్ ఆఫ్ ఏ ఎక్లిప్స్ అప్లైస్ టు డాక్టరైన్ ఆఫ్ ఏ ఎక్లిప్స్ ఉంది కదా, దేని మీద అప్లై అవుతుంది అనేసి చెప్తున్నాం ఇక్కడ. టు ఆల్ ది లాస్ ప్రీ కాన్స్టిట్యూషనల్ యాజ్ వెల్ యాజ్ ది పోస్ట్ కాన్స్టిట్యూషనల్. అయితే ఏంటి ఎక్లిప్స్ అనేసరికి ఏ లాకి అంటున్నాం అనేసరికి మేము చూడండి ఇక్కడ ప్రీ కాన్స్టిట్యూషన్ లా ఏమున్నాయి దాని మీద అప్లికేబుల్ అవుతుంది. అండ్ పోస్ట్ కాన్స్టిట్యూషనల్ ఉంటాయి కదా లాస్, అందులో కూడా అప్లికేబుల్ అవుతుంది. కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ ఫర్ ది పవర్ ఆఫ్ ఏ జ్యుడిషియల్ రివ్యూ. అయితే జ్యుడిషియల్ రివ్యూ కాన్స్టిట్యూషన్ ఉంది కదా, మన కాన్స్టిట్యూషన్లో జ్యుడిషియల్ రివ్యూ ఎక్కడ ఉంది అనేసరికి అడుగుతున్నారు ఇక్కడ. అయితే ఆర్టికల్ 13లోనే ఉంది లెజిస్లేటివ్ ఫంక్షన్ అవి. ఓకే, Clause 4 of the Article 13 of the Indian Constitution, which was inserted by the 24th Amendment Act. 24th Amendment Act 1971. Constitution Amendment Act passed according to the Article 368 of the Indian Constitution is a law within the meaning of Article 13 and would accordingly be is a void if it is a contravenes a fundamental right. This amendment was declared void in which one of the following case? Minerva Mill versus Union of India. జ్యుడిషియల్ రివ్యూ అంటే మీనింగ్ ఏంటి అంటే టెస్టింగ్ ది యాక్షన్ ఆఫ్ ఏ ఎగ్జిక్యూటివ్ బై జ్యుడిషియరీ. అయితే ఏదైనా ఎగ్జిక్యూటివ్ లాస్ అవి ప్రిపేర్ చేస్తుంది కదా, అవి చూసేది టెస్ట్ చేసేది ఎవరు అంటే మన జ్యుడిషియరీ అన్నట్టు. ఓకే, జ్యుడిషియల్ రివ్యూ ఆఫ్ ఏ 9th షెడ్యూల్ ఆఫ్ ది జ్యుడిషియల్ రివ్యూ ఆఫ్ ది 9th షెడ్యూల్ కూడా అనొచ్చు, స్కెడ్యూల్ కూడా అనొచ్చు. ఓకే, మీ ఇష్టం. జ్యుడిషియల్ రివ్యూ ఆఫ్ ది 9th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ హ్యాస్ been made permissible by which one of the following case decided by the Supreme Court? I.R. Coelho versus State of Tamil Nadu. అయితే జ్యుడిషియల్ రివ్యూ 9th షెడ్యూల్లో ఉంది కదా కాన్స్టిట్యూషన్లో, అది పర్మిసిబుల్ ఉంది ఫాలోయింగ్ డిసిజన్కి. అంటే ఏ డిసిజన్లో చెప్పిండ్రు అంటే ఐఆర్ కోహిల్లో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. అండర్ ది పవర్ ఆఫ్ ఎ జ్యుడిషియల్ రివ్యూ ద సుప్రీం కోర్ట్ అండ్ ది హై కోర్ట్. అయితే జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఉంటుంది కదా, సుప్రీం కోర్ట్ అండ్ ది హై కోర్ట్ ఏంటి అన్నట్టు. ఎగ్జామిన్ ది కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ఎ లా. అయితే సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్ ఏం చేస్తుంది అంటే జ్యుడిషియల్ రివ్యూలో అయితే మన కాన్స్టిట్యూషన్లో ఏదైనా వైలేట్ చేస్తుందా, ఏమైనా బేసిక్ ఫీచర్కి డ్యామేజ్ చేస్తుందా అన్నట్టు చూస్తారు మన సుప్రీంకోర్టు లేకపోతే హైకోర్టు. ఓకే, 21 క్వశ్చన్ చూడండి. ద పవర్ ఆఫ్ ఎ జ్యుడిషియల్ రివ్యూ ఇన్ ఇండియా ఈజ్ పోసెస్డ్ బై. ఓకే, జ్యుడిషియల్ రివ్యూ చూసేది ఎవరి దగ్గర ఉంది అయితే రివ్యూ ఎవరు చేయాలి ఇక్కడ,
ఎగ్జిక్యూటివ్ పవర్కి ఏదైనా లా అవి ప్రిపేర్ చేస్తే అది సుప్రీంకోర్టు దగ్గర ఉంది, యాజ్ వెల్ యాజ్ హైకోర్టు కూడా చేయొచ్చు. ఓకే గైస్, ఇదేంటే ఏంటంటే ఇప్పుడు వరకు అయితే మనము ఆర్టికల్ 12 వరకు ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కాబట్టి చేస్తున్నాం. ఇప్పుడు లెంది కూడా చేస్తే మన వాళ్ళు చూడరు వీడియో. నేను జస్ట్ ప్రిపేర్ చేసి ఏం లాభం, అందుకోసం జస్ట్ 2xది పెట్టాను, అవి చూసుకోండి. తర్వాత వేరే పార్టీ అప్లోడ్ చేస్తాను. ఓకే, చూస్తూ ఉండండి మై జ్యుడిషియరీ. అప్పటి వరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. బాయ్.